This conference will now be recorded. So, in the last session, we talked about CSS and way of writing CSS, right? Like external, internal, and inline styles. So, how we write an external style sheet file and we include that in our HTML page. We saw the difference between three ways like inline, internal, and external, right? So, the next topic is web forms or HTML forms. Just a second. Okay. So what is a web form? So web forms are the one of the way of interacting, the way of interacting, a way to interact with the user. You have a web application and the user is clicking on something and entering something, selecting something. So web forms enable us the interaction with the website or web application. So web forms are the main points of interaction between a user and a website or a application. So if you have a registration form, so you are entering or you're filling some details. You have a login page where you are entering username and password and clicking on submit button or login button, right? You have a forgot password link. On clicking that, you're getting some page where you are entering email ID or some user ID, right? And then clicking on submit button, right? So these are the forms. So forms enable us the user interaction. Forms enable us the user interaction with the application or a website. Okay. Just a second. Okay. Forms allows users to enter data which is generally sent to a web server for processing and storage. So registration form ఉంది. Registration form లో ఏం details fill చేస్తాం like name, age, DOB like that. రైట్ అవి ఏం చేస్తాం మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఒక రికార్డ్ క్రియేట్ చేసి డేటాబేస్ లో రికార్డ్ క్రియేట్ చేసి మనకు ఒక ఐడి జనరేట్ అవుతుంది ఇన్ ది సేమ్ మేనర్. సో ఫార్మ్స్ అనేటివి దే అలౌ అస్ టు ఎంటర్ ది డేటా. సో ఆ డేటాని ఏం చేస్తాం మనము సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆర్ సమ్ యాక్షన్ క్లిక్ చేయగానే ఏం చేస్తాం సర్వర్ కి పంపిస్తాం. అది సర్వర్ సైడ్ ప్రాసెస్ జరిగి స్టోరేజ్ లో స్టోర్ అయ్యి మనకు ఒక ఐడి జనరేట్ అవుతుంది, రైట్? సో ఫార్మ్స్ అనేటివి సో టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్ అండ్ టు ఎంటర్ సమ్ డేటా అండ్ స్టోర్ దెమ్ వి యూజ్ ఫర్ దీస్ పర్పస్. ఓకే, forms will be used to interact with the user where user will enter some data so that data can be sent to the server and it can be processed and stored in the database server. Okay, so forms will form the interaction with the user and the web page, right? So form అంటే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నాం, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేల్ ఫీమేల్ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అట్లా. సో డిఫరెంట్ కంట్రోల్స్ వాడతాం ఇక్కడ. సో వెబ్ ఫార్మ్స్ HTML is made up of one or more ఫార్మ్ కంట్రోల్స్. వాటిని ఏమంటాం ఫార్మ్ కంట్రోల్స్ అంటాం. లైక్ టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, రేడియో బటన్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ ఫార్మ్ కంట్రోల్స్. సో ఒక HTML ఫామ్ ఉంది అంటే అందులో ఫార్మ్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, రైట్? ఆల్ ఫార్మ్స్. సో ఇంకా కోడింగ్కి వెళ్తే ఆల్ ఫార్మ్ స్టార్ట్ విత్ ఏ ఫార్మ్ ఎలిమెంట్. సో ఈ ఫార్మ్ ఎలిమెంట్ వాడి జస్ట్ సెకండ్. సో ఈ ఫార్మ్ ట్యాగ్ అనేది వాడతాం టు డిఫైన్ ఏ ఫార్మ్ ఇన్ ఏ HTML వెబ్ పేజ్. సో జనరల్ గా HTML వెబ్ పేజ్ లో ఏముంటుంది, స్టాటిక్ కంటెంట్ ఉంటుంది.
To make it more interactive and dynamic web page, we go for forms so that users can enter some data, right? So ఇది ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇది సింటాక్స్, కైండ్ ఆఫ్ సింటాక్స్. సో ఫామ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, యాక్షన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, మెథడ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో యాక్షన్ అంటే మనం సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏ పేజీకి వెళ్ళాలి డేటా ఆర్ ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అనేది యాక్షన్ లో స్పెసిఫై చేస్తాం. ఇది మోస్ట్లీ సర్వర్ సైడ్ లాజిక్ రాసినప్పుడు దీన్ని వాడతాం. సో అది ఫ్యూచర్ లో చూద్దాం మనం ఎట్లా రాస్తారనేది. ఓకే, యాక్షన్ అనేది వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఆన్ క్లికింగ్ ఏ సబ్మిట్ బటన్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ సబ్మిట్ బటన్. సో ఫామ్ లో ఫామ్ ట్యాగ్ ఇది, ఇక్కడ ఫామ్ కంట్రోల్స్ వస్తాయి. ఓకే, ఫామ్ కంట్రోల్స్ వస్తాయి. ఫామ్ లో యాక్షన్ కొన్ని ఫ్యూ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అందులో ఒకటి యాక్షన్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్ అంటే ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. అంటే వేరే పేజ్కి వెళ్ళాలా, ఏదైనా ఏపీఐ కాల్ చేయాలా, అట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి, అది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మెథడ్. సో ఇది ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు గెట్ చేయాలా వాల్యూస్, పోస్ట్ చేయాలా. గెట్, పోస్ట్. గెట్ అంటే ఏంటి అంటే సర్వర్ నుంచి వాల్యూస్ తీసుకురావడం. పోస్ట్ అంటే సర్వర్ కి పంపించడం డేటాని. రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది, రిజిస్ట్రేషన్ పేజ్ లో ఏం చేస్తాం, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ని సర్వర్ కి పంపిస్తాం. సో దట్స్ వై వి యూజ్ పోస్ట్. సో గెట్ అంటే ఓన్లీ డిస్ప్లే పర్పస్. రిజిస్టర్ అయిన యూజర్ ని చూడాలి. వ్యూ యూజర్ అని ఒక బటన్, ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ యూజర్ డీటెయిల్స్ వస్తాయి. మై ప్రొఫైల్ అని ఉంటుంది బటన్, మరి మై ప్రొఫైల్ అనే మెనూ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఏమొస్తుంది, మన నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఆర్ సమ్ ఫోటో ఉంటే ఫోటో, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్, ఇట్లా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అట్లాంటి టైంలో గెట్ వాడతాం. సో గెట్ ఈస్ టు గెట్ ది డీటెయిల్స్ ఫ్రమ్ ది సర్వర్. పోస్ట్ ఈస్ టు పోస్ట్ ది యూజర్ ఎంటర్డ్ డేటా ఇన్ సమ్ ఫామ్. ఓకే, సో ఫామ్ అనే ట్యాగ్ తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఈ ఫామ్ మధ్యలో ఫామ్ కంట్రోల్స్ వస్తాయి, యాక్షన్ మెథడ్ ఉంటుంది, యాక్షన్ అట్రిబ్యూట్ ఉంటుంది. యాక్షన్ అట్రిబ్యూట్ లో వాట్ యాక్షన్ వి వాంట్ టు పర్ఫామ్ వెన్ ఫామ్ ఈస్ సబ్మిటెడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్, గెట్ చేస్తున్నామా పోస్ట్ చేస్తున్నామా అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం, రైట్? ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ అనేది ఇట్స్ ఎ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ఎక్కడైతే మన ఆ ఫామ్ అనేది డిఫైన్ చేస్తాం, అక్కడ కంట్రోల్స్ డిఫైన్ చేస్తాం. అప్పుడు అందులో కొన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ టెక్స్ట్ బాక్స్, రేడియో బటన్, చెక్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, ఇట్లా. సో అవన్నీ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో వెబ్ ఫార్మ్స్ అంటే అర్థమైంది కదా. దీస్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ విచ్ ఫార్మ్స్ ది ఇంటరాక్షన్ విత్ ది user and web application or web page. So these are the main points of interaction between a user and a website or an application. So forms allows user to enter data which is generally sent to the web server for processing and storing and retrieval. Okay, so we will have different form controls. We will see one by one. So these are the form controls. లైక్ సమ్ టెక్స్ట్ కంట్రోల్స్ ఉంటాయి, వాటిని ఇన్పుట్ అంటాం. HTML ట్యాగ్ ఎట్లా ఉంటుందంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, రేడియో బటన్ అవ్వచ్చు, హిడెన్ ఫామ్ కంట్రోల్ అవ్వచ్చు, ఫైల్ అప్లోడ్ కంట్రోల్ అవ్వచ్చు. ఇవన్నీ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఆ టైప్ స్పెసిఫై చేస్తాం. పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ అని, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్ అని, రేడియో బటన్ అయితే రేడియో బటన్ అని, అట్లా. సో ఇవన్నీ టెక్స్ట్ కంట్రోల్స్. ఓకే, టెక్స్ట్ కంట్రోల్స్ ఆర్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటాం. బట్ HTML ట్యాగ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అని చెప్పి ఐడి, నేమ్ అట్లా స్పెసిఫై చేస్తాం. డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ లేబుల్. సో మనం లాగిన్ పేజ్కి వెళ్ళగానే ఏం కనబడుతుంది, యూజర్ ఐడి ఆర్ యూజర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో దాని ముందు యూజర్ నేమ్, ఎంటర్ యూజర్ నేమ్ ఆర్ ఎంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది. అంటే సమ్ డిస్క్రిప్టివ్ మెసేజ్ ఉంటుంది అక్కడ మనకి, అది లేబుల్ అన్నట్టు. సో దాని లేబుల్ ఎట్లా డిఫైన్ చేస్తాం, HTML ట్యాగ్ లో లేబుల్ అని ఇది. ఓకే, సో లేబుల్ ఫర్ అని చెప్పి దేనికి అది వాడుతున్నాము, దాని టెక్స్ట్ ఏంటి, అక్కడ ఏమని డిస్ప్లే చేయాలనేది అట్లా స్పెసిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్. మనకు సిటీ ఉంది, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇట్లా విజయవాడ, విశాఖపట్నం, అట్లా ఆప్షన్స్ వస్తాయి మనకి, రైట్? సో అట్లా ఆప్షన్స్ డిస్ప్లే చేసేదే సెలెక్ట్ ట్యాగ్, దాన్నే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం, రైట్? నెక్స్ట్ డేటా లిస్ట్. డేటా లిస్ట్ గిట్ట ఉంటుంది, సేమ్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది డ్రాప్ డౌన్ కి డేటా లిస్ట్ కి. విల్ సీ దట్. ఓకే, సో టెక్స్ట్ ఏరియా.
టెక్స్ట్ ఏరియా అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, సింగిల్ లైన్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. సో ఇందులో నువ్వు ఎంత ఎంటర్ చేసినా సింగిల్ లైన్ టెక్స్ట్ బాక్స్ ఇది. మల్టీ లైన్స్ ఎంటర్ చేయలేమన్నట్టు. ఓకే. అదే మల్టీ లైన్ కావాలంటే టెక్స్ట్ ఏరియా డిఫైన్ చేస్తాం. దాని ట్యాగ్ టెక్స్ట్ ఏరియా. ఓకే. నెక్స్ట్ బటన్. We can have different kinds of button like submit button, reset button, standard buttons, other buttons like login, reset, or registration button, like that. We will see one by one. Okay. Submit, reset, other standard buttons. Export అని, ఇంపోర్ట్ అని, అట్లా ఏ బటన్ అని వచ్చి స్టాండర్డ్ బటన్ అంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మనం. రైట్. ఆప్షన్, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో వాడేదే ఆప్షన్. ఓకే. మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా డ్రాప్ డౌన్ లిస్ట్ లో, ఆ వాల్యూస్ ని డిఫైన్ చేయడానికి వాడేదే ఆప్షన్ ట్యాగ్ అని ఇట్లా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఫీల్డ్ సెట్, లెజెండ్. ఫీల్డ్ సెట్ అంటే ఏముండదు, జస్ట్ ఫీల్డ్ సెట్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ అన్నట్టు. ఓకే. ఇట్లా ఒకటి వస్తుంది, ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది. రైట్. దీన్ని క్యాప్షన్ అంటాం, లెజెండ్ అంటాం. సో ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడానికి ప్రిఫరెన్సెస్, యూజర్ ప్రిఫరెన్సెస్ అని తీసుకుంటాం కదా జనరల్ గా, అవి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఇస్తాం. ఈస్ బటన్ ఈజ్ ఐడెంటిఫైర్ ఆర్ ట్యాగ్స్. బటన్ అనేది ఒక ట్యాగ్, HTML కంట్రోల్, ఫామ్ కంట్రోల్. జస్ట్ నేమ్ ఏంటి, ఆ కంట్రోల్ టైప్ ఏంది, కంట్రోల్ టైప్ బటన్. ఆ బటన్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇట్లా బటన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే. చూద్దాం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఫీల్డ్ సెట్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ ని, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మనకు మల్టిపుల్ కంట్రోల్స్ వస్తాయి. ఆ మల్టిపుల్ కంట్రోల్స్ ని డిఫైన్ చేయడానికి ఫీల్డ్ సెట్ వాడతాం. యూజర్ టు గ్రూప్ ది రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్. సో దానికి పైన ఒక హెడ్డింగ్ ఇస్తాం, దేని రిలేటెడ్ ఈ గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ అనేది. సో దాన్ని లెజెండ్ అంటాం, దాన్ని క్యాప్షన్ అని కూడా అంటాం. సో వీటి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము, చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్. దీస్ ఆర్ ది ఫామ్ కంట్రోల్స్. So form is made up of HTML web form is made up of different form controls. Form controls ఏంటివి, టెక్స్ట్ కంట్రోల్స్, లేబుల్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటాము, లేబుల్స్, డ్రాప్ డౌన్ లిస్టులు, టెక్స్ట్ ఏరియా, బటన్, ఆప్షన్ ట్యాగ్, ఫీల్డ్ సెట్, లెజెండ్, ఇంకా చాలా ఉంటాయి, డేటా లిస్ట్ అండ్ మల్టిపుల్ ఉంటాయి, ఇంకా చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇన్పుట్ ఫామ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇట్లా డిఫైన్ చేస్తాం కదా. సో వాటికి ఏమేం ప్రాపర్టీస్ ఇవ్వచ్చు మనం. ఇన్పుట్ కంట్రోల్స్ ఉన్నాయి, టెక్స్ట్ బాక్స్ ఉంది, దానికి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఇన్పుట్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ కంట్రోల్స్ ఇక్కడ ఏమేమి చెప్పాము మనము, ఇవన్నీ. ఓకే. ఇవన్నీ ఇన్పుట్ కంట్రోల్స్. ఈ ఇన్పుట్ కంట్రోల్స్ కి జనరల్ గా వచ్చే ప్రాపర్టీ అట్రిబ్యూట్స్ ఏంటి, HTML లో ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయి. వాల్యూ, టెక్స్ట్ బాక్స్ ఉంది, దాని వాల్యూ నేను ఎంటర్ చేసినది ఆ వాల్యూలో స్టోర్ అవుతుంది, అదొక అట్రిబ్యూట్. ఆర్ వీ కెన్ సెట్ వాల్యూ. బై డిఫాల్ట్ ఒక పేజ్ ఓపెన్ కానీ టెక్స్ట్ బాక్స్ లో ఒక వాల్యూ సెట్ చేయాలనుకో, ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ వాడతాం. ఓకే. నెక్స్ట్ రీడ్ ఓన్లీ, మనం ఒక డేటా చూపించి దాన్ని డిజేబుల్ అంటే మనం యూజర్ని ఎంటర్ చేయనియదు, ఓన్లీ రీడింగ్ పర్పసే ఉండాలనుకోండి, అప్పుడు రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ వాడతాం. డిజేబుల్డ్, ఒక టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ కానీ, చెక్ బాక్స్ కానీ, రేడియో బటన్ కానీ డిజేబుల్ చేయాలి, యూజర్ ఇంటరాక్షన్ ఉండొద్దు అనుకుంటే డిజేబుల్డ్ అట్రిబ్యూట్ వాడతాం. మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ అని. మ్యాక్స్ లెంత్ అంటే ఎంతవరకు యూజర్ ఎంటర్ చేయగలుగుతాడు. ఓకే. మిన్, మ్యాక్స్, మిన్ వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ ఎంత. లైక్ 0 to 15 తీసుకోవాలనుకోండి, ఇప్పుడు మిన్ మ్యాక్స్ అనేది సెట్ చేస్తాం. లైక్ 100 నుంచి ఏజ్ ఉంది, ఒక పర్టికులర్ వెబ్ ఫామ్ లో ఏజ్ అనేది 18 నుంచి 25 మధ్యలోనే అలో చేయాలి ఎంటర్ చేయడానికి. సో అప్పుడు ఈ మిన్ మ్యాక్స్ సెట్ చేస్తాం. సో మిన్ ఎంత ఇస్తాం, 18 అని ఇస్తాం, మ్యాక్స్ అనేది 25 అని ఇస్తాం. ఓకే. సో అట్లాంటి టైంలో ఈ మిన్ మ్యాక్స్ అట్రిబ్యూట్స్ వాడతాం ఇన్పుట్ కంట్రోల్స్. ప్లేస్ హోల్డర్, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, లైక్ ఒక పేజ్ చూపిస్తుంది, పేజ్ లో ఇక్కడ ఒక యూజర్ నేమ్ అని ఉంది అనుకోండి, లైక్ యూజర్ నేమ్ అని ఉంది. ఇక్కడ అండ్ ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని ఒక డిఫాల్ట్ టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి, అంటే డిఫాల్ట్ గా ఇక్కడ బై డిఫాల్ట్ ఒక లేబుల్ లాగా డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది, ఈమెయిల్ ఐడి ఉంది అనుకోండి, ఈమెయిల్ ఐడి అని లోపల వస్తుంది. సో మనం టైప్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. సో అది దాన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. ఓకే. రిక్వైర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంది, ఈ రెండు రిక్వైర్డ్. సో అది చెక్ చేయడానికి ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్పడానికి రిక్వైర్డ్ అట్రిబ్యూట్ వాడతాం. ఓకే. స్టెప్,
ఇప్పుడు ఇక్కడ ఒకటి మన వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి 1 2 3 ఇంతకు ముందు చెప్పాం కదా మిన్ ఏజ్ మ్యాక్స్ ఏజ్ ఉంది. సో నేను స్టెప్ అవ్వాలి లైక్ అంటే సో 2 4 6 8 ఎంటర్ చేయాలనుకోండి ఇట్లా ఈవెన్ నంబర్సే ఎంటర్ చేయాలి రైట్. అంటే స్టెప్ ఎంత ఇక్కడ 2 అని డిఫైన్ చేస్తే 2 ఉంది అనుకోండి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్ యారో డౌన్ యారో అని వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు 2 ఇచ్చాం స్టెప్ కాబట్టి 4 అవుతుంది. మళ్ళీ అప్ క్లిక్ చేస్తే 6 అవుతుంది. ఇట్లాంటి సినారియోలో అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ అంటాం కదా అట్లా. సో దాన్ని డిఫైన్ చేయడానికి స్టెప్ అనేది వాడతాం. అండ్ ఈచ్ టైం 10 ఇంక్రీజ్ అవ్వాలనుకోండి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. టెక్స్ట్ బాక్స్ లో నేను ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. లైక్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ అనేది ఇట్లా ఉంటుంది. ఐకాన్స్ వస్తాయి. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి అనేది స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ 10 ఇచ్చాను అనుకోండి ఓకే ఇక్కడ 4 ఉంది. సో నెక్స్ట్ 14 అవుతుంది. ఆ తర్వాత 24 అవుతుంది రైట్. ఆ తర్వాత 34 అవుతుంది ఎందుకంటే 10 ఇచ్చాను స్టెప్ వాల్యూ. సో ఇంక్రిమెంట్ చేయడానికి విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సర్టెన్ నంబర్. సో దానికి స్టెప్ అనే అట్రిబ్యూట్ వాడతాం. ఓకే. ఆటో ఫోకస్ మల్టిపుల్ కంట్రోల్స్ ఉన్నాయి ఒక పేజ్ లో. ఒక కంట్రోల్ ని ఫోకస్ చేయాలనుకోండి అప్పుడు ఆటో ఫోకస్ అని వాడతాం రైట్. సో ఇవి దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ విత్ HTML ఇన్పుట్స్. ఓకే రైట్. ఫార్మ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ఫార్మ్ కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి చూసాము. నెక్స్ట్ వాటికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి ఇవన్నిటితో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫార్మ్స్ ఎగ్జాంపుల్. ఓకే చూడండి. సో కోడ్ ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లా రాస్తాం ఫార్మ్స్ అనేది అర్థమవుతుంది రైట్. సో ఫస్ట్ HTML ట్యాగ్ హెడ్ ట్యాగ్. సో మెటా ఇన్ఫర్మేషన్. మెటా అనేది రెస్పాన్సివ్ డిజైన్ కి అని మాట్లాడుకున్నాం కదా. రెస్పాన్సివ్ డిజైన్ అంటే మెటా నేమ్ వ్యూ పోర్ట్ అని ఇస్తాం. కంటెంట్ విడ్త్ డివైస్ విడ్త్ తీసుకోమని చెప్తున్నాము. ఇది ఒకసారి చదువుకోండి రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి అనేది. ఓకే సో టైటిల్ HTML ఫార్మ్స్ ఎగ్జాంపుల్. ఇదంతా ఒక హెడ్ స్క్రిప్ట్. ఇందులో స్టైల్ స్క్రిప్ట్ ఉంది ఎందుకు అనేది చూద్దాం అది. సో నెక్స్ట్ బాడీలో రాస్తాం ఫామ్. ఒక HTML పేజ్ ఉందంటే ఆ HTML పేజ్ లో ఒక ఫామ్ డిఫైన్ చేయండి. బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే సబ్మిట్ అనేది యాక్షన్ ఉంటుంది కదా. సబ్మిట్ అనే యాక్షన్ ఫామ్ డిఫైన్ చేస్తున్నామంటే సబ్మిట్ యాక్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ యాక్షన్ అని ఉంటుంది కదా పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఒక పేజ్ లో ఒక ఫామే డిఫైన్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. ఓకే సో మల్టిపుల్ సబ్మిట్ యాక్షన్స్ ఉంటే అర్థం కాదు కాబట్టి. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఒక లేబుల్ అని ఇచ్చాం. నేమ్ అనేది డిఫైన్ చేయాలి. ఇక్కడ నేమ్ కాబట్టి దీన్ని లేబుల్ అంటాం. సో నేమ్ అని వచ్చింది రైట్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఒక టెక్స్ట్ బాక్స్ కావాలనుకోండి. ఒక్క నిమిషం ఈజీగా అర్థం కావడం కోసం యా. సో చూడండి ఇక్కడ. సో లేబుల్ అంటే డిస్క్రిప్టివ్ మెసేజ్ టు ది కంట్రోల్. సో ఇక్కడ ఎంటర్ చేసేది నేమ్ అని తెలుస్తుంది మనకి రైట్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది మనకు రైట్. సో దానికి నేమ్ ఏంటి, ఐడి ఏంటి, అది రిక్వైర్డా కాదా, ఇట్లా ఆప్షన్స్ స్పెసిఫై చేస్తాం. నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది. ఈ నేమ్ ఐడి ఏంటి అనేది చూద్దాం. txt నేమ్ ఇక్కడ ఎంటర్ చేసే ఈ కంట్రోల్ ఐడి అనేది నేమ్. ఈ కంట్రోల్ ఐడి అనేది txt నేమ్. ఈ పేజ్ లో ఈ కంట్రోల్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే వాడేది ఐడి. ఓకే నేమ్ అనేది సర్వర్ సైడ్ పంపించినప్పుడు మనం పంపించిన డేటాని ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది కదా. రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. అప్పుడు మనం ఇందులో ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఈ కస్టమర్_నేమ్ లో వెళ్తుంది. ఓకే సో ఇది సర్వర్ సైడ్ వాడతాం నేమ్ అనేది. ఐడి అనేది మన కంట్రోల్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఈ పేజ్ లో యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే ఐడి వాడతాం. ఓకే ఇది డిఫరెన్స్. ఇది డిఫరెంట్ అట్రిబ్యూట్స్. ఇన్పుట్ టైప్ అనేది ఒక అట్రిబ్యూట్, ఐడి అనేది ఒక అట్రిబ్యూట్, నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీ అనొచ్చు. ఇక్కడ రిక్వైర్డ్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే సో ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్తున్నాం అన్నట్టు. ఓకే లేబుల్ డిస్క్రిప్టివ్ మెసేజ్ టు ది కంట్రోల్. నెక్స్ట్ లేబుల్ ఫోన్ అని వచ్చింది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ టెలిఫోన్ నంబర్.
సో ఇదొక టైప్ ఉంది మనకు. లేదు అంటే డైరెక్ట్ టెక్స్ట్ అని ఇచ్చుకోవచ్చు. సో నేమ్, ఫోన్ నంబర్ అని ఇచ్చాం. ఐడి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనకంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఐడి ఇచ్చుకోవడం బెస్ట్. లేదు అంటే నో ఇష్యూ. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్, టైప్ ఈమెయిల్ అనేది ఒకటి ఉంది. లేదు అంటే టెక్స్ట్ ఇచ్చి మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ సెట్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఫీల్డ్ రిలేటెడ్ డేటాని డిస్ప్లే చేయడానికి ఫీల్డ్ సెట్ వాడతాం. ఇది ఫీల్డ్ సెట్. ఇక్కడ విచ్ ట్యాగ్స్ డూ యూ రిక్వైర్ అని ఉందిగా. లెజెండ్ అంటే క్యాప్షన్ అన్నట్టు. ఈ ఫీల్డ్ సెట్ కి క్యాప్షన్. విచ్ ట్యాగ్స్ డూ యూ రిక్వైర్ అని ఉంది కదా, ఇది లెజెండ్ అంటే హెడ్డింగ్ లాగా వస్తుంది. రైట్. సో ఇందులో లేబుల్ వచ్చింది ఒకటి. రైట్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ రేడియో బటన్. రేడియో టైప్ అనేది రేడియో అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాము, టెక్స్ట్ ఇచ్చాము, ఎందుకంటే టెక్స్ట్ బాక్స్ కావాలి కాబట్టి. నాకు రేడియో బటన్ కావాలన్నప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాం. సో ఈ రేడియో బటన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వెహికల్ ఉంది ఆర్ సమ్ టాక్సీ కదా. సో వీటన్నిటి నేమ్ సేమ్ ఉండాలి, ఎందుకంటే ఈ నేమ్ సేమ్ ఉంటే రేడియో బటన్ అంటే ఏంటిది, ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం ఈ గ్రూప్ లో. రైట్. ఈ గ్రూప్ లో ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఆ నేమ్ అనేది సేమ్ ఉండాలి ఆ గ్రూప్ కి. ఇక్కడ చూడండి, నేమ్ టాక్సీ టాక్సీ టాక్సీ. సో అప్పుడు ఈ మూడిట్లలో, ఇక్కడ మూడిటికి ట్యాక్స్ అని ఇచ్చాం కాబట్టి ఈ మూడిట్లలో ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోగలుగుతామని అది డిఫైన్ చేసుకుంటుంది అన్నట్టు. రైట్. రిక్వైర్డ్ పెట్టాం వాల్యూ, ఒకదానికి కార్ అని, ఇంకోదానికి వ్యాన్ అని, ట్రక్ అని. ఈ వాల్యూ అనేది సర్వర్ సైడ్ వాడుకుంటాము. ఈ వాల్యూ అనేది యూజర్ కి డిస్ప్లే చేస్తాం. జనరల్ గా అయితే ఐడీస్ వాడతాం ఇక్కడ వాల్యూ బదులు. లైక్ ఎట్లా అంటే సిటీ ఉంది, హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విజయనగరం ఉంది, అది యూజర్ కి డిస్ప్లే చేస్తాం. వాటికి ఐడీస్ ఉంటాయి కదా, 1, 2, 3 లని, దాన్ని వాల్యూ కింద ఇస్తాం. అప్పుడు ఆ వాల్యూ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్యూచర్ లో చూస్తారు మీరు ఎగ్జాంపుల్స్ ASP.NET లో చూద్దాం దాన్ని. ఓకే. సో టైప్ రేడియో ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ సెట్ తీసుకున్నా, ఎక్స్ట్రా ఫీచర్స్ ఆర్ ఎక్స్ట్రా ఫీచర్స్ అని డిస్ప్లే చేయడానికి. సో లెజెండ్, ఎక్స్ట్రాస్, లేబుల్ ఇచ్చాను. చాయిస్, ఇక్కడ నేను మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ చూడండి, చెక్ బాక్స్ కి రేడియో బటన్ కి. రేడియో బటన్ అంటే ఏంటి, అమాంగ్ అవైలబుల్ ఆప్షన్స్ యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్, whereas when it comes to check boxes you can select multiple values. ఓకే. సో ఇది గిట్ట గ్రూప్ డిఫైన్ చేయడానికి నేమ్ వాడతాం. సో నేమ్ ఏంటి, ఎక్స్ట్రాస్ ఇక్కడ. ఓకే. వాల్యూ బేబీ సీట్, వీల్ చైర్ యాక్సెస్, టాప్ టిప్, అట్లా. ఇన్పుట్ టైప్ ఏమవుతుంది అక్కడ, చెక్ బాక్స్ అవుతుంది. సో టెక్స్ట్ బాక్స్ డిఫైన్ చేయాలంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్, రేడియో బటన్ డిఫైన్ చేయాలంటే టైప్ రేడియో, చెక్ బాక్స్ డిఫైన్ చేయాలంటే టైప్ చెక్ బాక్స్. సేమ్ అంతా ఇన్పుట్ కంట్రోల్. ఓకే. రైట్. నెక్స్ట్ పికప్ డేట్, ఇది ఒక ఇన్పుట్ టైప్. డేట్ టైం లోకల్. ఓకే. డేట్ టైం లోకల్ అనేది ఒక టైప్ ఆఫ్ కంట్రోల్, ఇన్పుట్ కంట్రోల్. ఓకే. దీనికి పికప్ టైం అని ఇచ్చాం. నెక్స్ట్ పికప్ ప్లేస్, ఇక్కడ డ్రాప్ డౌన్. సో ఏ ప్లేస్ నుంచి ఫిక్స్ చేసుకోవాలి, టాక్సీ ఆఫీస్, టౌన్ హాల్, వి విల్ గెస్, ఇట్లా ఏదో సమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ వాడతాం, దానికి డ్రాప్ డౌన్ లిస్ట్ డిఫైన్ చేయడానికి సెలెక్ట్ వాడతాం. సెలెక్ట్, ఈ డ్రాప్ డౌన్ ఐడెంటిఫై చేయడానికి ఐడి వాడతాం. నేమ్ ఏంటి, సర్వర్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ నేమ్ లో వెళ్తుంది. పికప్ ప్లేస్, ఆప్షన్, ఒక్కొక్క ఆప్షన్ ని, ఇక్కడ వాల్యూస్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ ని డిఫైన్ చేయడానికి ఆప్షన్ అనే ట్యాగ్ వాడతాం. సెలెక్ట్ ఆప్షన్. ఓకే. ఆప్షన్ లో వాల్యూ అంటే ఇది సర్వర్ సైడ్ వాడే వాల్యూ, ఇది యూజర్ కి డిస్ప్లే అయ్యే వాల్యూ. టాక్సీ ఆఫీస్, టౌన్ హాల్, లైక్ దట్. ఓకే. ఇది యూజర్ కి డిస్ప్లే అవుతుంది. ఈ ట్యాగ్ మధ్యలో వచ్చింది, ఆప్షన్ ట్యాగ్ మధ్యలో వచ్చేది మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లో డిస్ప్లే అయ్యే వాల్యూ. వాల్యూ అంటే సర్వర్ సైడ్ యూజ్ చేసేది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ASP.NET లో మీకు ఈజీగా బైండ్ చేసి చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ డ్రాప్ ఆఫ్ ప్లేస్, ఇక్కడ దానికి ఒక ఎయిర్పోర్టా, బీచా, సమ్ హౌస్. ఓకే. ఇది ఒక డ్రాప్ డౌన్ కంట్రోల్. రైట్. సో ఇక్కడ చూడండి డేటా లిస్ట్. సో డేటా లిస్ట్ డ్రాప్ డౌన్, డిఫరెన్స్, స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటున్నావా,
లైక్ దిస్ ఇట్లా ఎంటర్ మల్టిపుల్ లైన్స్ లో ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ బటన్ సబ్మిట్ బుకింగ్. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది రిక్వైర్డ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం ఎంటర్ చేయలేదు. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది చూడండి. సో ఇది ఫిల్ చేశాను అనుకో, నెక్స్ట్ రిక్వైర్డ్ చెక్, అన్ని రిక్వైర్డ్ కి చెక్ చేస్తుంది. సో పికప్ డేట్ రిక్వైర్డ్ ఉంది, సో ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. సో ఇది ఏది చెక్ చేయలేదు అనుకో, సో దీనికి రిక్వైర్డ్ పెడితే ఇది కూడా రిక్వైర్డ్ వస్తుంది. ఇక్కడ ఏది సెలెక్ట్ అయ్యలేదు కాబట్టి ఇట్లా వచ్చింది. సో ఇది సెలెక్ట్ చేసుకోలేదు, సో అట్లా సబ్మిట్ అయిపోయింది. నేను ఏం సబ్మిట్ క్లిక్ లో ఏం రాయలేదు, అట్లా సబ్మిట్ అయిపోయింది. ఎందుకంటే వాల్యూస్ క్లియర్ అయిపోయినాయి కదా, సబ్మిట్ అయిపోయినట్టు. సో ఇది HTML ఫామ్. ఎట్లా రాసాం, ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇది టెక్స్ట్ బాక్స్ వచ్చింది. సో రేడియో బటన్ అని ఇస్తే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అంటే రేడియో బటన్ డిఫైన్ చేస్తారు. దీనికి ఒక నేమ్ అనేది గ్రూపింగ్, గ్రూప్ నేమ్, ఆ గ్రూప్ దేని రిలేటెడ్ అని స్పెసిఫై చేయడానికి నేమ్ వాడతాం. నెక్స్ట్ చెక్ బాక్స్, నెక్స్ట్ డ్రాప్ డౌన్, ఇవి మేజర్ గా వాడేటివి. ఓకే, డ్రాప్ డౌన్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ అనే ట్యాగ్ వాడతాం ఆ వాల్యూస్ ని డిఫైన్ చేయడానికి, రైట్. సో బటన్, ఇట్లా బటన్ సబ్మిట్ బుకింగ్, డైరెక్ట్ సబ్మిట్ వాడచ్చు, లేదా బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ వాడచ్చు అట్లా. సో బటన్ అంటే బటన్ వస్తుంది మనకి, రైట్. సో ఇది బేసిక్ ఫామ్, రైట్. దీనికి ఇప్పుడు స్టైల్స్ అప్లై చేద్దాం, సమ్ స్టైల్స్. ఓకే, స్టైల్స్ ఎట్లా డిఫైన్ చేస్తాం అనుకున్నాం, స్టైల్ ట్యాగ్ ఉంటుంది హెడర్ సెక్షన్ లో, హెడ్ సెక్షన్ లో స్టైల్ ట్యాగ్ అనేది డిఫైన్ చేస్తామని చెప్పాం. ఓకే, సో ఆల్రెడీ సమ్ డిఫైన్డ్ స్టైల్స్ ఉన్నాయి, అది తీసుకుంటున్నాను. సో ఇక్కడ మై ఫామ్, ఫామ్ నేమ్ ఏంటి, మై ఫామ్ ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకే, క్లాస్ డాట్ ఉంది కాబట్టి క్లాస్, యాష్ ఉంటే ఐడి. ఓకే, క్లాస్ మై ఫామ్ అని ఇచ్చాను. సో ఈ మై ఫామ్ దానికి ఈ క్లాసెస్ అనేటివి అప్లై అవుతాయి. సో మై ఫామ్ ఉన్న ప్రతి చోట ఈ అంటే ఏం డిఫైన్ చేస్తుంది ఇక్కడ, ఫాంట్ ఫ్యామిలీ, ఈ ఫాంట్ వాడు, ఫాంట్ సైజ్ ఇది, విడ్త్ ఇంత, ప్యాడింగ్ 1 EM, బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ కలర్ ఇది. ఓకే, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ రావాలి. ఫీల్డ్ సెట్ ఉంది అనుకో, బార్డర్ ఏం రావద్దు. ఇక్కడ ఫీల్డ్ సెట్ చూసారు కదా, దీనికి బార్డర్ ఉంది. సో ఇప్పుడు ఈ బార్డర్ తీసేస్తా, లైక్ దాట్. ఓకే, లెజెండ్ ఉంది, లెజెండ్ ప్యాడింగ్ 0, ఫాంట్ వెయిట్ బోల్డ్ లో రావాలి. ఇక్కడ ఇది సేమ్ ఫాంట్ ఉంది, నాకు బోల్డ్ లో రావాలనుకో, అక్కడ మెన్షన్ చేస్తాం. జస్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ లేబుల్ చాయిస్ ఉంది, అంటే ఇవి చాయిస్లు. అండ్ లేబుల్ నేమ్ లో చాయిస్ అని డిఫైన్ చేసి ఇక్కడ ఒక లేబుల్ కి డిఫరెంట్ స్టైల్ ఇవ్వడం కోసము, ఒక నిమిషం చూపిస్తాను. ఓకే, అదే పేజ్ లో ఉన్నాం కదా, ఇక్కడ చూడండి లేబుల్ క్లాస్ చాయిస్ అని ఇచ్చుకున్నాం. అంటే దీనికి ఒక స్టైల్ అసైన్ చేయడం కోసం ఒక క్లాస్ ఇచ్చుకున్నాం లేబుల్ అని ఇచ్చి. సో దానికి ఫాంట్ సైజ్ ఇది, ఫాంట్ వెయిట్ నార్మల్ అని ఇచ్చారు. మై ఫామ్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయినా, టెలిఫోన్ అయినా, ఈమెయిల్ అయినా, డేట్ టైం అయినా, సెలెక్ట్ అయినా, టెక్స్ట్ ఏరియా అయినా, వీటన్నిటికీ ఈ మై ఫామ్ లో ఉన్న ఈ కంట్రోల్స్ అన్నిటికీ, ఇక్కడ డిఫైన్ చేసిన కంట్రోల్స్ అన్నిటికీ ఈ స్టైల్ అప్లికేబుల్ అవుతుంది. సో జనరల్ గా మీరు వెబ్ డెవలపర్స్ కాబట్టి మీరు ఈ స్టైలింగ్ కోడ్ అంతా రాయరు, వెబ్ డిజైనర్స్ రాస్తారు. బట్ బేసిక్ తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సో మనం అన్ని డిజైనర్స్ ఫిక్స్ చేయాలంటే చేయలేరు కాబట్టి మనము మన ఓన్ గా కొన్ని బేసిక్ రాయాల్సి ఉంటుంది స్టైల్స్, కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. లేకపోతే మనకు వెబ్ డిజైనర్స్ రాస్తారు ఇదంతా. ఒక స్టైల్ బేసిక్ స్టైల్ డిఫైన్ చేసి ఇస్తారా, అవి మనం ఈచ్ పేజ్ లో రాస్తాము. ఎక్కడైనా చిన్న చిన్న చేంజెస్ చేయాలంటే తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైట్. సో విడ్త్ 100% తీసుకుంటున్నాం, బార్డర్ తీసుకుంటున్నాం, ఫాంట్ ఫ్యామిలీ ఇది వాడు అని చెప్తున్నాం, ప్యాడింగ్, ఫాంట్ సైజ్. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఉంటే హైట్ 100 పిక్సెల్ అని ఉంది, జస్ట్ ఇంక్రీజ్ చేస్తా 200 పిక్సెల్. బటన్ ఉంటే ఇట్లా డిఫైన్ చేస్తాం, బటన్ హోవర్ చేసినప్పుడు ఈ కలర్ రావాలి అని చెప్పి చెప్తున్నా. ఇవి స్టైల్స్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసి సేమ్ ఫామ్ ను రీలోడ్ చేస్తా. చూడండి ఇది పాత ఫామ్, ఇంతకుముందు సబ్మిట్ చేశాం కాబట్టి ఇక్కడ చూడండి నేను ఏమేమి సబ్మిట్ చేసిన అనేది వెళ్ళింది. ఇక్కడ కస్టమర్ నేమ్ DERR అని ఎంటర్ చేసిన, ఫోన్ నంబర్ ఏం ఎంటర్ చేయలేదు, ఈమెయిల్ అడ్రస్ ఏం ఎంటర్ చేయలేదు, ట్యాక్సీ
టక్ టక్ అని సెలెక్ట్ చేసిన, పికప్ టైం ఇప్పుడు ఒక టైం సెలెక్ట్ చేసిన, సబ్మిట్ చేయగానే ఇట్లా వెళ్తుంది అన్నట్టు సర్వర్ కి డేటా. సో మనం ఓన్లీ HTML చూస్తున్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు డ్రాప్ అప్ కామెంట్స్ ఇదంతా నేను సెలెక్ట్ చేసిన డేటా అన్నట్టు. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అంత వ్యాలిడ్ అయితే ఇట్లా సబ్మిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అదే పేజీని రీలోడ్ చేస్తున్నాను. చూడండి మనం డిఫైన్ చేసిన స్టైల్ వల్ల ఎంత నీట్ గా సెట్ అయిపోయిందో. సో ఇది హెడ్డింగ్ కి బార్డర్ బోల్డ్ కలర్ వచ్చింది, బార్డర్ లేదు, దీనికి ఒక స్టైల్ వచ్చింది. ఓకే, సో ఈచ్ కంట్రోల్ లేబుల్ పైన వచ్చి టెక్స్ట్ బాక్స్ కింద వచ్చింది, రైట్. సో ఇక్కడ ఒక ఐకాన్ డేట్ సెలెక్షన్ కి, సో ఇదొకటి అట్లా లైక్ డేటా లిస్ట్ డ్రాప్ డౌన్. ఓకే, పావని ఎవరు అడిగారు డ్రాప్ డౌన్ కి డేటా లిస్ట్ డిఫరెన్స్. చూడండి నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. అదే ఇక్కడ ఏది సెలెక్ట్ చేయనప్పుడు ఆప్షన్స్ వస్తున్నాయి. బీచ్ సెలెక్ట్ చేశాను, ఇది క్లిక్ చేసా, ఓన్లీ ఈ టెక్స్ట్ కి మ్యాచ్ అయిన వాల్యూసే వస్తాయి. అది డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఉంది చూద్దాం. సో నేను ఇది 200 టెక్స్ట్ ఏరియాకి 200 విడ్త్ పెట్టాను, సో అందుకే ఇట్లా వచ్చింది, రైట్. బార్డర్ మంచి నీట్ కనబడాలని చెప్పి బార్డర్ ఇచ్చాను. సో సబ్మిట్ బటన్ హోవర్ చేసినప్పుడు ఒక స్టైల్ రాశాను కదా, ఇక్కడ చూడండి. సో మై ఫామ్ లో బటన్ మీద హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సిసిసిసి కర్సర్ పాయింటర్ రావాలి. సో చూడండి ఇక్కడ ఉన్నప్పుడు పాయింటర్ చూడండి, నా మౌస్ పాయింటర్ కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? సో పాయింటర్ ఎట్లా ఉంది, బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఎట్లా మారింది, రైట్. హ్యాండ్ సింబల్ లెక్క వచ్చింది చూడండి, ఇది క్లిక్ చేస్తున్నా అన్నట్టుగా. సో నార్మల్ గా బయట వేరే ఉంది, దీని మీద హోవర్ చేసినప్పుడు ఒకలాగా వస్తుంది, రైట్. సో ఇది ఈ స్టైల్. ఓవర్ చేసినప్పుడు కలర్ ఇది నేను రెడ్ పెడతా, ఓవర్ చేసినప్పుడు చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుంది. ఓకే, సేవ్ చేసిన. సో ఇది బటన్ మీద హోవర్ చేస్తున్నా, కలర్ పోయిందా? బ్లూ ఇద్దామా, రెడ్ ఎందుకు అప్లికేషన్. సో ఇన్స్పెక్ట్ చేసి ఈ ప్రాపర్టీకి ఏ స్టైల్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటే అప్లై చేసుకొని చూడొచ్చు మనం. సబ్మిట్ బటన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇస్తా చూడండి. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ ఓవర్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి కదా, ఫామ్ బటన్ ఓవర్. సరే టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఓకే. సిసిసి ఉండే ఓహో సారీ హ్యాష్ ఇచ్చి బ్లూ అని ఇచ్చాను కదా, సరే దిస్. సో రెడ్ అని ఇచ్చాను, ఓవర్ చేసినప్పుడు రెడ్ రావాలి చూడండి. ఇంతకుముందు యాష్ రెడ్ అని ఇచ్చాను, అందుకే రాంగ్ గా తీసుకుంది. యాష్ ఇచ్చినప్పుడు కోడ్ ఇవ్వాలి. ఓకే, రైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తాయి ఇక్కడ. యాష్ ఉందా? సో ఇక్కడ మనం కలర్ గిట్ట మార్చుకోవచ్చు, లైక్ వాట్ ఎవర్ వి వాంట్. సో ఆ కలర్ కాపీ చేసి మనం కోడ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫామ్ స్టైలింగ్. సో విడ్త్ 200 ఉంది, తగ్గిస్తాను, పెంచాను, తగ్గించాను చూడండి. సో దిస్ వే వీ కెన్ ఇన్స్పెక్ట్ హియర్, రైట్. So this is about form designing and using basic styling, right? Next, JavaScript. So one of the important topic for each web developer and designer. Okay, JavaScript is the programming language of the web, not actual programming language. It's a programming language for web technology or web development. It's basically a scripting language. JavaScript is a scripting language.
okay, which we use to make our programming more dynamic and interactive. JavaScript makes our web programming or HTML web pages more dynamic and interactive. అందుకే దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ అంటాం. ఓకే, జావాస్క్రిప్ట్ ని లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ అని అంటాం. సో ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్, but it is not an actual programming language like C#, Java. It's a JavaScript is a scripting technology or scripting language. Okay, so this makes web pages more dynamic and interactive. సో మనకి HTML ఉంది. HTML ఉంటే ఏం చేస్తాం? ఓన్లీ స్టాటిక్ పేజెస్ డిజైన్ చేయడానికి, అంటే సమ్ కంటెంట్ డిఫైన్ చేయడానికి, స్టాటిక్ కంటెంట్. ఓకే, ఈ స్టాటిక్ కంటెంట్ డిఫైన్ చేయడానికి HTML ని వాడతాం. లైక్ ఒక పేజ్ డిఫైన్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ రావాలి, ఇక్కడ టెక్స్ట్ రావాలి, అంతే. స్టాటిక్ కంటెంట్ ఉంది, అక్కడ యూజర్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు, రైట్? సో జావా స్క్రిప్ట్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు డైనమిక్ HTML అవుతుంది. డైనమిక్ HTML ప్లస్ జావా స్క్రిప్ట్ ఈక్వల్ టు డైనమిక్ HTML అంటాం. అంటే ఇట్ మేక్స్ యువర్ HTML pages more dynamic and interactive. So you can interact with the page. So with JavaScript and HTML, so we can write DHTML, dynamic HTML. So HTML వాడితే HTML plus CSS వాడితే స్టాటిక్ అవుతుంది, అంటే టు డిస్ప్లే సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. అంటే కంపెనీ అబౌట్ అస్ పేజ్ ఉంది, అక్కడ ఏం ఇంటరాక్షన్ ఉండదు, జస్ట్ స్టాటిక్ పేజ్. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇట్లా ఉంటాయి కదా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టెలిఫోన్ నంబర్ డిస్ప్లే చేస్తాము అట్లా. అబౌట్ అస్ డైరెక్టర్స్ గురించి రాసి ఉంటుంది, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఇట్లాంటివన్నీ స్టాటిక్ పేజెస్. సో ఏదైనా పేజీలో డైనమిక్ ఇంటరాక్షన్ ఉండాలి, ప్లస్ డైనమిక్ చేయాలి దాన్ని. అంటే ఒక లాగిన్ పేజ్ ఉంది, అంటే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నావా లేదా, యూజర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఇదంతా చెక్ చేయాలంటే స్క్రిప్టింగ్ వాడతాం. ఓకే, అందుకే HTML ప్లస్ జావా స్క్రిప్ట్ ఈక్వల్ టు డైనమిక్ HTML అని అంటాం. సో ఇది ఒక స్టాండర్డ్. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ రాశారో, యాక్చువల్ నేమ్ ఇది లైవ్ స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ యాక్చువల్ నేమ్ లైవ్ స్క్రిప్ట్ ఫస్ట్ ఇనీషియల్ గా. అప్పుడు ఇది డిఫైన్ చేసినప్పుడు జావా అనేది ఫేమస్ లాంగ్వేజ్ కాబట్టి పేజ్ రెస్పాన్సివ్ బిహేవియర్ ఏంటది, ఓకే కమెంట్ ఏదో వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఇది డిఫైన్ చేసినప్పుడు జావా అనేది భూమిలో ఉంది అప్పట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద. సో అందుకే దాన్ని లైవ్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ అని పేరు పెట్టారు. కానీ యాక్చువల్ గా ఇది ఒక స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ నేమ్ ECMA 262. ఓకే, ECMA 262 is the standard, official name of the standard, and its official name is ECMAScript. Okay, official name of this scripting language is ECMAScript. The official name ఏంటి? ECMAScript. It's a standard defined by W3 consortium or WWW. Okay, ECMAScript is the official name of the language called JavaScript. Okay, సో ఈ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ డిఫైన్ చేయాలంటే హెడ్ సెక్షన్ లో స్క్రిప్ట్ అనే ట్యాగ్ వాడతాం. స్టైల్ ని డిఫైన్ చేయాలంటే స్టైల్ అని వాడాము. అట్లా స్క్రిప్ట్ రాయాలంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ వాడతాం హెడ్ సెక్షన్ లో. HTML స్క్రిప్ట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్. అదే జావా స్క్రిప్ట్. బాడీలో గిట్ట రాయొచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టాలి. జనరల్ బెస్ట్ ప్రాక్టీస్ హెడ్ సెక్షన్ లో రాయండి స్క్రిప్ట్ ట్యాగ్ ని. ఈ జావా స్క్రిప్ట్ ని హెడ్ సెక్షన్ లో రాయాలి. ఓకే, సో ఫస్ట్ స్క్రిప్ట్ ఫైల్. సో దీన్ని హెడ్ సెక్షన్ లో రాయొచ్చు, లేదంటే సపరేట్ ఫైల్ లో రాసుకొని ఆ ఫైల్ ని మన హెడ్ సెక్షన్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదే స్క్రిప్ట్ ఫైల్. స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాము, ఆ స్క్రిప్ట్ ట్యాగ్ లో యాక్చువల్ జావా స్క్రిప్టింగ్ ని రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఇది టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా, లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్ అన్నాం కదా. సో ఆల్ ది ఫీచర్స్ దట్ వీ కెన్ సీ ఇన్ most of the programming languages, the basic constructs అన్ని ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అన్ని జావా స్క్రిప్ట్ లో ఉంటాయి. లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, స్విచెస్, ఇట్లా ప్రతిదీ ఫంక్షన్స్ అన్ని వాడుకుంటాం ఇక్కడ జావా స్క్రిప్ట్ లో కూడా. సో ఒక్కొక్కటి మీకు అవసరం ఉన్నది ఒకసారి చూడండి. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ కాబట్టి అన్ని వాడతాం. లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అంటాం, లూప్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో అరేస్ ఉంటాయి. ఈచ్ డేటా టైప్ అంటే అరే గిట వస్తుంది, రైట్?
బేసిక్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అన్ని జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ నేచర్ గిట అచీవ్ చేయొచ్చు మనం జావా స్క్రిప్ట్ తోటి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జావా స్క్రిప్ట్. సో ఫంక్షన్స్ మెథడ్స్ రాస్తాం కదా, ఈవెంట్స్ ఇవన్నీ చూద్దాం ఒక్కొక్కటి. వ్యాలిడేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాము, ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది అనుకోండి, దాని మీద వ్యాలిడేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. సో జావా స్క్రిప్ట్ అంటే మరి ఎట్లా ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒకటి ఫామ్ చేస్తుంది. ఒక వెబ్ పేజ్ లో ఉన్న కంట్రోల్స్ తీసుకుంటే అదొక డామ్ ని ఫామ్ చేసుకుంటుంది. ఎవ్రీ వెబ్ పేజ్ will be in the form of DOM, document object model. So every web page resides inside a browser window which can be considered as an object. So ఒక browser window ఉంది, window is an base object అట్లా. సో ఆ విండోలో హెడ్ సెక్షన్, HTML సెక్షన్ ఇట్లా అన్ని డిఫైన్ చేస్తాం కదా. ఈచ్ ఎంటిటీ, ఈచ్ కాంపోనెంట్ ఈచ్ కంట్రోల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇదంతా కలిపి ఒక స్ట్రక్చర్ చేస్తే అదే DOM, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. So every web page resides inside a browser window which can be considered as an object. A document object represents the HTML document that is displayed in that window. So document object అంటే ఏంటి, అందులో డిస్ప్లే HTML డాక్యుమెంట్ లో డిస్ప్లే చేసిన అదర్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఓకే, the way a document content is accessed and modified is called, అంటే మనం ఆ కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు, దాన్ని మాడిఫై చేయొచ్చు. సో DOM లో మల్టిపుల్ కంట్రోల్స్ ఉన్నాయి, దాన్ని యాక్సెస్ చేసే విధానము లేదంటే దాన్ని మాడిఫై చేసే విధానమే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డెఫినేషన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్. ఓకే, ఎవ్రీ బ్రౌజర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ DOM పార్సర్. సో దాన్ని పార్స్ చేయడానికి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది సర్వర్ నుంచి, దాన్ని డిస్ప్లే చేయడానికి బ్రౌజర్ లో పార్సర్ అనేది ఉంటుంది. సో ఇది ఈచ్ బ్రౌజర్ బై డిఫాల్ట్ ఇట్ విల్ హ్యావ్ ఈచ్. గూగుల్ క్రోమ్ తీసుకుంటే గూగుల్ క్రోమ్ DOM పార్సర్ ఉంటుంది, ఫైర్ ఫాక్స్ తీసుకుంటే ఫైర్ ఫాక్స్ DOM పార్సర్ ఉంటుంది అట్లా. సో దే ఫాలో సమ్ స్టాండర్డ్స్ అండ్ సో దట్ ఇట్ విల్ డిస్ప్లే ది కంటెంట్ ఆన్ ది వెబ్ పేజ్. ఓకే, దాన్ని DOM పార్సర్ అంటాము. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్సింగ్ HTML డాక్యుమెంట్ ఇంటూ DOM. ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో ఫార్మాట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో బేసిక్ ఒక ఆబ్జెక్ట్ హైరార్కీ, ఈచ్ కంట్రోల్ ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. మన HTML బ్రౌజర్ విండోలో కనబడేదంతా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ హైరార్కీ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఆ బ్రౌజర్ విండో, సో విండో ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, విండో అనేది క్లాస్, ఆ విండోకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అదే విండో, బ్రౌజర్ విండో. ఓకే, అందులో ఫ్రేమ్స్ ఉండొచ్చు, డాక్యుమెంట్ ఉండొచ్చు, లొకేషన్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. మనం నెక్స్ట్ బటన్, ఫార్వర్డ్ బటన్, బ్యాక్వర్డ్ బటన్ కొడతాం కదా బ్రౌజర్ విండోలో. సో దాని రిలేటెడ్ది ఇది హిస్టరీ. లొకేషన్ అంటే ఈ అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి వెళ్తాం కదా, అది దాని రిలేటెడ్ క్లాస్ ఉంటుంది ఒకటి, అది లొకేషన్ అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వాడుకుంటాం అట్లా. సో ఈచ్ థింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ బ్రౌజర్ విండో. ఇన్ HTML డాక్యుమెంట్ ఈచ్ థింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. లింక్ అనేది ఒక ఆబ్జెక్ట్, లేయర్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇమేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఏరియా, యాంకర్ ట్యాగ్, యాప్లెట్, ప్లగిన్స్, ఫార్మ్స్, ఈచ్ థింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ హైరార్కీ, దేంట్లో ఏది వస్తుంది అనేది. డాక్యుమెంట్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి, విండో తీసుకుంటే ఇవన్నీ, ఇందులో డాక్యుమెంట్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి, మళ్ళీ ఇందులో ఫామ్ తీసుకుంటే టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ వస్తుంది, ఫైల్ అప్లోడ్, పాస్వర్డ్, హిడెన్ ఫీల్డ్, సబ్మిట్ బటన్, రేడియో బటన్, రీసెట్ బటన్, చెక్ బాక్స్ బటన్, నార్మల్ బటన్ అన్నట్టు. సెలెక్ట్ లో మళ్ళీ ఆప్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో నావిగేటర్ లో ప్లగిన్, మైమ్ టైప్, ఇవన్నీ ఆబ్జెక్ట్ హైరార్కీ. మనం జావా స్క్రిప్ట్ తీసుకుంటే ఆర్ బ్రౌజర్ విండో తీసుకుంటే ఆ బ్రౌజర్ విండోలో ఉండే ఆబ్జెక్ట్స్, ఇదే డాక్యుమెంట్ DOM అంటాం. ఈ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకుని DOM ఎట్లా ప్రిపేర్ అవుతుంది. సో ఇది ఒక కోడ్ తీసుకున్నాం. సో ఈ కోడ్ కి ఇది HTML డాక్యుమెంట్, రైట్? దిస్ ఇస్ an HTML document. This HTML document will be represented as DOM like this by using DOM parser. So internally it will store like this. DOM parser ఏం చేస్తుంది, it will convert your HTML document into DOM tree అంటాం దీన్ని. సో ట్రీ ఫార్మాట్ లో స్టోర్ అయింది కాబట్టి
డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇట్లా. సో ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ విండోలో డాక్యుమెంట్, ఇది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ HTML డాక్యుమెంట్, అందుకే విండోలో డాక్యుమెంట్, రైట్. దానికి ఒక టైప్ HTML ఉంది, HTML ట్యాగ్ ఉంది. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ, హెడ్ లో మళ్ళీ స్టైల్ ఉంది, స్టైల్లో సమ్ ఐడి h1 అనేది స్టైల్ ట్యాగ్ లో h1 కలర్ అనేది ఇది. సో ఇట్లా ఒక ట్రీ ఫామ్ అవుతుంది. దట్ విల్ బి టేకెన్ కేర్ బై డామ్ పార్సర్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జావా స్క్రిప్ట్ లో ఇది వాడతాం, డామ్ ని యాక్సెస్ చేసి ఎట్లా కంట్రోల్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఉంటది కాబట్టి అందుకే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇట్లా ఫామ్ చేసుకుంటుంది. ఏ HTML డాక్యుమెంట్ తీసుకున్నా విండో ఇస్ ది బేస్ ఆబ్జెక్ట్, దెన్ డాక్యుమెంట్ లో ఫామ్ ఆర్ HTML, like this it will form a DOM tree. Okay, so we will see example for form validations, then javascript script ఎట్లా రాస్తాం ఇది. ఓకే, సో స్క్రిప్ట్ ఫైల్ ఎట్లా రాస్తాము, ఫామ్ వాలిడేషన్స్ ఏంటి అండ్ ఈ టైప్స్ అన్ని ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. రైట్, సో నెక్స్ట్ థింగ్ స్క్రిప్ట్ చూద్దాం ఫస్ట్. సో జావా స్క్రిప్ట్ అంటే ఎట్లా రాస్తాం, హెడ్ సెక్షన్ లో స్క్రిప్ట్ అని రాసుకోవచ్చు. స్క్రిప్ట్ ట్యాగ్ ఇట్లా ఇస్తాము, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ స్టార్ట్. సో వేరే ఫైల్లో రాసామనుకోండి, ఇట్లా హెడ్ సెక్షన్ లో స్క్రిప్ట్ SRC పాత్ ఇస్తాం. ఇక్కడ ఆ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పేజ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్స్ డిక్లరేషన్ చూద్దాం. సో వేరియబుల్ డిక్లేర్ చేయడానికి var let అనేది వాడతాము. ఓకే, let కీవర్డ్ ఇస్ ది లేటెస్ట్, var అనేది ఓల్డ్ ఫ్యాషన్. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ var అండ్ let అనేది బ్లాక్ స్పెసిఫిక్, అంటే ఏ బ్లాక్ లో అయితే డిఫైన్ చేస్తామో ఆ బ్లాక్ లోనే యాక్సెస్ అవుతుంది. var అనేది గ్లోబల్, స్క్రిప్ట్ ఫైల్ మొత్తంలో var అనేది యాక్సెస్ అవుతుంది. సో let అనే కీవర్డ్ యూజ్ చేస్తాం వేరియబుల్ ని డిఫైన్ చేయడానికి. ఇక్కడ టైప్ ఏం స్పెసిఫై చేయము, ఇట్లా లెట్ మెసేజ్ ఈక్వల్ టు హలో అంటే హలో అసైన్ అవుతుంది, మెసేజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇస్తే 1 2 3 అసైన్ అవుతుంది, స్ట్రింగ్ అవ్వచ్చు ఇంట్ అవ్వచ్చు. సో టైప్ అనేది స్పెసిఫై చేయము. ఓకే, సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్స్ డేటా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటా టైప్స్ లైక్ బిగ్ ఇంట్, స్ట్రింగ్, బూలియన్, అవన్నీ ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ అలర్ట్స్ ఉంటాయి. ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలి యూజర్ కంటే అలర్ట్ వాడతాం. అలర్ట్ హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ అలర్ట్ హలో వరల్డ్ అని ఇచ్చాను కాబట్టి హలో వరల్డ్ అనేది ఒక పాపప్ లాగా ఓపెన్ అయ్యి ఓకే బటన్ వస్తుంది. రైట్, అది లైక్ ఏదైనా టెక్స్ట్ డిఫైన్ చేయాలంటే ఇలా మెసేజ్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ టెక్స్ట్ ఇక్కడ ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. రైట్, నెక్స్ట్ లూప్స్ అరేస్ వాడతాం. అరేస్ ఇది అరే 1 2 అనేది ఇక్కడ ఒక అరే. డాట్ ఫర్ ఈచ్ లూప్ వాడతాం. ఈచ్ ఎలిమెంట్ ని ఇక్కడ ఈ అరే డాట్ ఫర్ ఈచ్ అన్నాం కాబట్టి ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చూడండి, లెట్ మెసేజ్ ఈక్వల్ టు హలో ఇచ్చా, నెక్స్ట్ దానికే 1 2 3 4 5 6 ఇచ్చాను. స్పెసిఫిక్ టైప్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఏ వాల్యూ అయినా తీసుకుంటుంది. సో అది ఏ టైప్ ఉంది అనేది మనం కంపైల్ టైప్ లో చెక్ చేయాలంటే టైప్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది, టైప్ ఆఫ్ అనే ప్రాపర్టీ ఉంటుంది మనకు. సో టైప్ ఆఫ్ అనేది వాడి చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అలర్ట్ నాట్ ఏ నంబర్, ఒక స్ట్రింగ్ ని డివైడ్ చేయడానికి చూసాను ఒక నంబర్ తో, అప్పుడు నాట్ ఏ నంబర్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే స్ట్రింగ్ ని డివైడ్ చేయలేం కాబట్టి నాట్ ఏ నంబర్ అనే ఎర్రర్ వస్తుంది. రైట్, సో ఇట్లా. సో ఇక్కడ లెట్ ఏజ్ అన్నాను, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఏం వాల్యూ అసైన్ చేయలేదు, అప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూ అసైన్ చేయకముందుకే యూజ్ చేశాం కాబట్టి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ బాక్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో క్లిక్ చేయడానికి, ఓకే ఆర్ క్యాన్సిల్ క్లిక్ చేయడానికి. అట్లాంటి దానికి కన్ఫర్మ్ అనే అలర్ట్ వాడతాం. కన్ఫర్మ్ పాపప్ బాక్స్. ఓకే, కన్ఫర్మ్ ఆర్ యు ది బాస్, ఎస్ ఆర్ నో. ఎస్ ఓకే క్లిక్ చేస్తే ఎస్ అని వస్తుంది, ట్రూ అని వస్తుంది. క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది. అట్లా. సో డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా, ఆబ్జెక్ట్ లో ఉన్న డెమో అనే కంట్రోల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ లో ఉన్న HTML డాక్యుమెంట్ లో ఉన్న కంట్రోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ని వాడతాం. ఆబ్జెక్ట్ డాట్ ఒక మెథడ్ ఉంటుంది, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక మెథడ్.
సో ఐడి ఏమి ఇచ్చాము, ఈ పారాగ్రాఫ్ కి ఐడి డెమో ఇచ్చాను. ఆ డెమోని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఇందులో డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లో ఆర్ డాక్యుమెంట్ అనే క్లాస్ లో ఇది ఒక మెథడ్. దాన్ని యాక్సెస్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని అంటున్నాం. సో ఆ నేమ్ ఇస్తున్నాం, మనం ఐడి ఏమైతే ఇచ్చామో ఆ ఐడి ఇక్కడ ఇస్తున్నాం. దానికి HTML ని మార్చొచ్చు మనం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ వేరియబుల్ డిక్లరేషన్, డేటా టైప్స్ అండ్ అలర్ట్స్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాం కదా, స్క్రిప్ట్ ఫైల్ ఎట్లా ఇవ్వచ్చు, వేరియబుల్స్, డేటా టైప్స్, అలర్ట్స్. నెక్స్ట్ ఫంక్షన్స్, లూప్స్ గిట్ట చూసాం, ఇఫ్ ఎల్స్ గిట్ట రాసుకోవచ్చు, చూద్దాం అది. నెక్స్ట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ గిట్ట డిఫైన్ చేయొచ్చు మనం లైక్ దిస్. ఫంక్షన్ అని, ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ అని ఇస్తాం, మై ఫంక్షన్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. సేమ్ లైక్ C# లో చూసాం కదా, సేమ్. ఓకే, ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్, రైట్. సో ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తాను, నేను క్లిక్ ఈవెంట్ లో కాల్ చేస్తాను. ఒక బటన్ ఉంది, బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏం కాల్ చేయాలి అనేది ఇట్లా డిఫైన్ చేస్తాం. బటన్ టైప్ సబ్మిట్ ఆర్ రీసెట్ నార్మల్ బటన్. ఓకే, టైప్ బటన్. ఓకే, ఆన్ క్లిక్ లో మై ఫంక్షన్ ని కాల్ చేయని చెప్తున్నాం. ఈ బటన్ టెక్స్ట్ ఏంటి, క్లిక్ దిస్ అనేది బటన్ టెక్స్ట్, రైట్. ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దాని టెక్స్ట్ మారుతుంది. ఓకే, సో ఇది ఒక్కొక్కటి చూద్దాం ఎట్లా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశాను, బాడీలో పేరాగ్రాఫ్, ఒక పేరాగ్రాఫ్ ఇచ్చా, ఐడి ఏంటి, దాని ఆ పేరాగ్రాఫ్ ని ఐడెంటిఫై చేయడానికి డెమో అనే నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, దాని ఐడి డెమో. ఒక బటన్ ఉంది క్లిక్ దిస్ అని, నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ ఇంకొక బటన్ ఉంది, అక్కడ డేట్ డిస్ప్లే చేస్తున్నాం. ఇది క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమోకి ఇన్నర్ HTML అంటే ఆ టెక్స్ట్ ని సెట్ చేయమని చెప్తున్నాం. ఆ పేరాగ్రాఫ్ కి HTML ని సెట్ చేయమని చెప్తున్నాం. ఏంటి, డేట్ అనే వాల్యూని డిస్ప్లే చేయి. ద టైమ్ ఈజ్ బటన్ నేమ్ ఏంటి, ద టైమ్ ఈజ్. ఓకే, ఇన్పుట్ టైప్ ఇంకొక బటన్ ఇచ్చా, ఇది క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అవ్వమని చెప్తున్నా. రీడైరెక్ట్ అనేది ఒక ఫంక్షన్ ఇక్కడ, రైట్. ఇక్కడ రీడైరెక్ట్ అనేది ఒక ఫంక్షన్. విండో డాట్ లొకేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని డామ్ ట్రీలో ఆబ్జెక్ట్ హైరార్కీలో చూసాం కదా, అది విండో డాట్ లొకేషన్ అంటే ఈ లొకేషన్ కి వెళ్ళు అని చెప్తున్నాం. ప్రజెంట్ విండో లొకేషన్ ని ఈ లొకేషన్ కి వెళ్ళు అని చెప్తున్నాం. ఓకే, ఇదంతా ఒక ఎగ్జాంపుల్, జస్ట్ రన్ చేసి చూద్దాం. ఆ HTML ఫామ్ ని రన్ చేస్తే మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. సో ఓపెనింగ్ విత్ గూగుల్ క్రోమ్. సో ఇనీషియల్ గా ఒక అలర్ట్ ఉంది చూడండి, ఇది అలర్ట్. సో ఫస్ట్ అలర్ట్ హలో వరల్డ్ వచ్చింది. ఓకే, అలర్ట్ డిస్ప్లే చేస్తున్నాం స్క్రిప్ట్ లో కాబట్టి హలో వరల్డ్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేశాను. సో నెక్స్ట్ ఏం వచ్చింది ఇక్కడ, సో బాడీలో ఏమేమి ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. మన దానికి ఏం అసైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ టైప్ బటన్ క్లిక్ దిస్ అని ఉంది, క్లిక్ దిస్. నెక్స్ట్ బ్రేక్ సమ్ బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ ద టైమ్ ఈజ్ అనే బటన్ ఉంది, రైట్. ద టైమ్ ఈజ్ అనే బటన్ ఉంది. నెక్స్ట్ రీడైరెక్ట్ మీ అనే ఒక బటన్ ఉంది. ఓకే, రీడైరెక్ట్ మీ అనే ఒక బటన్ ఉంది, రైట్. ఇది నెక్స్ట్ బ్రేక్ అంతే, బాడీ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్లిక్ దిస్ అన్నప్పుడు ఈ మై ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. క్లిక్ దిస్ అన్నప్పుడు మై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మై ఫంక్షన్ లో ఏముంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఐడితో ఉన్న ఎలిమెంట్ తీసుకో అని చెప్తున్నాం. డెమో అనే ఐడితో ఉన్న ఎలిమెంట్ తెచ్చుకో. ఉందా ఇక్కడ, ఓకే ఉంది. డెమో అంటే పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ కి HTML సెట్ చేస్తున్నా, ఏంటి పారాగ్రాఫ్ చేంజ్డ్ అని. ఓకే, చూద్దాం. క్లిక్ దిస్ అంటున్నా, క్లిక్ దిస్ అన్నప్పుడు దాని టెక్స్ట్ ఏమవ్వాలి, పారాగ్రాఫ్ ఉన్న టెక్స్ట్ ఏమవ్వాలి, HTML ఏమవ్వాలి, పారాగ్రాఫ్ చేంజ్డ్ అని రావాలి. సో ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇనిషియల్ గా ఎంటీ ఉంది కాబట్టి ఏమీ రాలేదు. సో చూడండి, క్లిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్ చేంజ్డ్ అనేది వచ్చింది. మనం దీన్ని డీబగ్ చేసుకుంటే చూసుకోవచ్చు అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని, రైట్. ఇక్కడ ఇన్స్పెక్ట్ కొట్టాలి. ఇన్స్పెక్ట్ కొట్టాక మనకి ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది, సోర్సెస్ అని ఉంటుంది, నెట్వర్క్ అని ఉంటుంది. ఏమైనా API కాల్స్, సర్వర్ సైడ్ కాల్స్ ఉంటే నెట్వర్క్ లో ఉంటాయి. సోర్స్ ఫైల్ కాబట్టి ఇక్కడ మన ఫైల్ ఏంటి, స్క్రిప్ట్ డాట్ HTML గా ఇక్కడ ఆ ఫైల్ నేమ్ టైప్ చేస్తే వస్తుంది మన కోడ్. సో ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టడం ఇట్లా పెడతాం, ఇట్లా క్లిక్ చేస్తే బ్రేక్ పాయింట్ వచ్చేస్తుంది. డీబగ్గర్ అని రాసినా సరే, లేదంటే ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు ఎక్కడెక్కడ ఆగాలి అన్నది. ఓకే, సో క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ రీలోడ్ చేస్తా, హలో వరల్డ్ డిస్ప్లే అయింది. నా సో ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి, క్లికింగ్. సో పాస్వర్డ్ అండ్ డీబగ్గర్, ఎందుకంటే ఇక్కడ డీబగ్గర్ బ్రేక్ పాయింట్ పెట్టినా కదా. సో ఈ డాక్యుమెంట్ లో ఏమేమి ఉన్నాయి, URL ఉంది, యాక్టివ్ ఎలిమెంట్, ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కాబట్టి
ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ చూడండి ఎఫ్ అనేది ఫంక్షన్. సో డెమోతో ఉన్న కంట్రోల్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ నేను ఇది కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసి కన్సోల్ లో చూస్తా ఏమొస్తుంది గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే. చూడండి పేరాగ్రాఫ్ ఐడి డెమో, పేరాగ్రాఫ్ క్లోజ్ ట్యాగ్ అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఐడితో ఉన్న కంట్రోల్ ఏంటి, ఇది పేరాగ్రాఫ్ కంట్రోల్. ఓకే, కన్సోల్ లో పెట్టి చెక్ చేసుకోవచ్చు మనం. ఇన్నర్ HTML పేరాగ్రాఫ్ చేంజ్ అంటే దానికి HTML ని సెట్ చేయమని చెప్తున్నాను అన్నట్టు. ఆ పేరాగ్రాఫ్ కంట్రోల్ కి HTML ఇది సెట్ చేయి అంటున్నా. సో చూడండి F10 చేస్తున్నా, పేరాగ్రాఫ్ చేంజ్ అని సెట్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి కాపీ చేసి ఇదే కాపీ చేసి వేరే టెక్స్ట్ ఇస్తా. కన్సోల్కి వెళ్తున్నా, జస్ట్ ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఉంది కదా, డెమోకి నేను సమ్ ఎక్స్ట్రా వేరే టెక్స్ట్ ఇస్తున్నా జస్ట్ టు టెస్ట్ ఇట్. చూడండి అక్కడ మారిపోయిందా పేజ్ లో. సో ఇదంతా స్క్రిప్ట్ రాసి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్? ఓకే, సో నెక్స్ట్ బటన్ ఏంటి మనకి ఇక్కడ, ద టైమ్ ఈజ్ అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఆన్ క్లిక్ లో ఏమంటున్నాం గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ డెమో అనే కంట్రోల్ కి ఇన్నర్ HTML డేట్ ని సెట్ చేస్తున్నాను. చూడండి టైం క్లిక్ చేసినప్పుడు అక్కడ డేట్ సెట్ అవుతుంది ఇది. సో నేను ఇక్కడ ఎందుకంటే ఐడితో ఫైండ్ అవుట్ చేసి దానికి HTML ని సెట్ చేస్తున్నాను, అందుకే దానికి సెట్ అయింది. నెక్స్ట్ రీడైరెక్ట్ మీ అని ఉంది, ఇది క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది, వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది, ట్యూటోరియల్ పాయింట్స్. సో ఈ వెబ్ అడ్రస్ ఇచ్చాను కాబట్టి ఆ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చాను, సేమ్ మళ్ళీ అంతా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్క్రిప్టింగ్ ఇట్లా రాస్తాం. నెక్స్ట్ ఇంకొకటి షో హైడ్ బటన్ ఉంది, అదొకసారి చూపిస్తాను. ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నా నేను. ఇమేజ్ డిస్ప్లే చేసి ఏం చేస్తా, ఒక బటన్ పెట్టాను షో హైడ్ అని, అది క్లిక్ చేసినప్పుడు షో చేస్తా, అది క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ షో అయితే హైడ్ చేస్తే, హైడ్ ఉంటే షో చేస్తా. ఓకే, ఇక్కడ చూడండి ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నా, మై ఇమేజ్. దెన్ బటన్ ఏంది సబ్మిట్ బటన్ అనే ఒక ఇమేజ్ ఇచ్చాను, విడ్త్ 100 పిక్సెల్, హైట్ 60 పిక్సెల్. బటన్ ఆన్ క్లిక్ లో షో హైడ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ద మెథడ్ టెక్స్ట్ షో హైడ్, బటన్ టెక్స్ట్ షో హైడ్ చూద్దాం. సో ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఒక ఇమేజ్, దీన్ని షో హైడ్ చేయడం చేస్తా ఎప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. ఓకే, చూడండి షో హైడ్ అని క్లిక్ చేస్తున్నా, బటన్ ఇమేజ్ హైడ్ అయిపోయింది. మళ్ళీ షో హైడ్ క్లిక్ చేస్తున్నా, ఇమేజ్ వచ్చింది, క్లిక్ చేస్తున్నా. సో ఈ ఇంటరాక్షన్ డైనమిక్ నేచర్ ఎట్లా చేసాము స్క్రిప్టింగ్ తోటి. ఎట్లా ఈ ఆన్ క్లిక్ లో ఒక మెథడ్ కాల్ చేస్తున్నా, షో హైడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నా. షో హైడ్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా వేర్ అని, వేర్ ఈ షోయింగ్ ట్రూ. ఇనిషియల్ గా షో చేస్తున్నా కాబట్టి ట్రూ పెట్టాను. సో ఈ మెథడ్ లోకి వచ్చాక ఆల్రెడీ షో అయితే హైడ్ చేస్తున్నా. హైడ్ ఎట్లా చేస్తాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, మై ఇమేజ్ అనేది నా ఇమేజ్ ఐడి. ఇక్కడ చూడండి ఇమేజ్ ఐడి మై ఇమేజ్. ఓకే, సో అందుకే గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఇమేజ్. దాన్ని తీసుకొచ్చి డాట్ స్టైల్, దాని స్టైల్లో డిస్ప్లే చేయాలా వద్దా అనేది డిస్ప్లే అనే ప్రాపర్టీ ఉంటుంది, అట్రిబ్యూట్. సో నన్ అని పెడితే అది హైడ్ అయిపోతుంది, బ్లాక్ అంటే డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ డీబగర్ పెట్టాను, అది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. క్లిక్ చేస్తున్నా, ఈ షోయింగ్ ట్రూ ఉంది కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్టైల్ డాట్ డిస్ప్లే నన్ అంటే డిస్ప్లే అవ్వదు, సో పోయింది. ఓకే, సో డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి ఈ వాల్యూని మళ్ళీ మారుస్తున్నా. ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ చేస్తున్నా. నెక్స్ట్ టైం ఎందుకంటే మళ్ళీ క్లిక్ చేసినప్పుడు చూపించాలి కదా, రైట్? మళ్ళీ క్లిక్ చేస్తున్నా చూడండి, ఈ షోయింగ్ ఫాల్స్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ నేను మార్చాను, డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి మార్చాను. సో ఇప్పుడు ఫాల్స్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వెళ్ళదు, ఇందులోకి వస్తుంది, రైట్? బ్లాక్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అయింది కాబట్టి ఈ షోయింగ్ ట్రూ పెట్టుకున్నాను. ఓకే, ఈ షోయింగ్ ట్రూ ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ క్లిక్ చేసినప్పుడు హైడ్ అవుతుంది, ఈ షోయింగ్ ట్రూ ఉంది కాబట్టి హైడ్ అవుతుంది, మళ్ళీ వాల్యూని అప్డేట్ చేస్తుంది అట్లా. సో దిస్ ఈజ్ అబౌట్ స్క్రిప్టింగ్, డైనమిక్ గా ఇంటరాక్టివ్ గా చేయడానికి ఆన్ క్లిక్ అనే ఫంక్షన్. ఇక్కడ బటన్ కాబట్టి ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాసుకొని నేను కండిషనల్ గా డిస్ప్లే చేశాను. ఇంకొకటి ఉంది ఇక్కడ, సారీ, ఓ షిట్,
సో నేను దానికి కొంచెం స్టైలింగ్ ఇస్తాను, బటన్ క్లిక్ లో స్టైలింగ్ ఇట్లా ఇచ్చేస్తాను. ఎట్లా అని వస్తుందా రాదా చూడండి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని HTML ని న్యూ టెక్స్ట్ టు ద పేరా ఇస్తుంది. ఇనిషియల్ గా ఏం లేదు, ఇనిషియల్ గా ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం సెట్ చేయొచ్చు ప్రోగ్రామేటిక్ గా. ఇక్కడ క్లిక్ దిస్ అని ఉంది కదా, ఈ క్లిక్ దిస్ లో మై ఫంక్షన్ రాసాను. ఆన్ క్లిక్ లో మై ఫంక్షన్ లో ఏం చేస్తున్నాను, ఇన్నర్ HTML న్యూ టెక్స్ట్ టు పారాగ్రాఫ్ అని పెడుతున్నాను. డెమో ఫాంట్ సైజ్ 25 పిక్సెల్ పెడుతున్నా, స్టైల్ కలర్ రెడ్ పెడుతున్నా, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో పెడుతున్నా ఆ పారాగ్రాఫ్ కి. సో క్లిక్ చేసినప్పుడు అది రావాలి. ఓకే చూద్దాం, మళ్ళీ లోడ్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ క్లిక్ దిస్ అన్నాను, క్లిక్ దిస్ అంటున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, దానికి టెక్స్ట్ ఏం లేదు. క్లిక్ చేసినప్పుడు ఆ పారాగ్రాఫ్ కి స్టైల్స్ అన్ని అప్లై చేస్తున్నాం. చూడండి, న్యూ టెక్స్ట్ టు పారాగ్రాఫ్ 25 పిక్సెల్. కావాలంటే ఎడిట్ చేసి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఫాంట్ సైజ్ 25 పిక్సెల్, కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చింది. ఈ ఎలిమెంట్ స్టైల్ ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నానో దానికి ఉన్న స్టైల్స్ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ మీరు అన్చెక్ చేసి అది ఎట్లా కనబడుతుంది అని చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ విధంగా మనము డైనమిక్ గా ఇంటరాక్టివ్ గా జావా స్క్రిప్ట్ తో చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది మీకు ఇక్కడ చూపించాల్సింది. లైక్ ఫస్ట్ అలర్ట్ వస్తుంది కదా, తీసేస్తా. నెక్స్ట్ ఒక వేరియబుల్ ని అసైన్ చేసి, వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా, వేరియబుల్ కి హలో అని అసైన్ చేసిన దాన్ని డిస్ప్లే చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఒక లూప్ ఉంది, ఆ లూప్ లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, వేరియబుల్ టైప్ మెసేజ్ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత వాల్యూని అసైన్ చేసిన. ఓకే, దీన్ని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ అలర్ట్ MSG. ఏది డిస్ప్లే అవుతుందో చూద్దాం. హలో డిస్ప్లే కదా, 1 2 3 4 5 6 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలర్ట్ ఒక స్ట్రింగ్ ని 2 తో డివైడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఏజ్ ఉంది, ఏజ్ కి ఏ వాల్యూ అసైన్ చేయలేదు, ఏమొస్తుందో చూద్దాం. రైట్, ఇవన్నీ ఒకసారి టెస్ట్ చేద్దాం. రైట్, రీలోడ్ చేసా. ఫస్ట్ హలో అని వచ్చింది. ఎందుకు హలో వచ్చింది? ఇక్కడ చూడండి, లెట్ మెసేజ్ ఈక్వల్ టు హలో అన్నాం, అలర్ట్ అన్నాం. ఈ మెసేజ్ లో ఏముంది, హలో ఉంది కాబట్టి హలో అని వచ్చింది. రైట్, ఓకే క్లిక్ చేసా. నెక్స్ట్ 1 వచ్చింది. ఎందుకు? ఇక్కడ అరే ఉంది, అరేలో 1 2 ఉంది. ఫర్ ఈచ్ అలర్ట్ అన్నాం, ఈచ్ ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాం. 1 వచ్చింది. నెక్స్ట్ 2 వస్తుంది, 2 వచ్చింది. ఓకే, దీని తర్వాత ఏముంది, మెసేజ్ ఈక్వల్ టు హలో ఉంది, మెసేజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఉంది. ఒక వేరియబుల్ డిఫైన్ చేసిన, ఆ వేరియబుల్ కి హలో అని ఇచ్చా, 1 2 3 4 5 6 ఇచ్చా. లేటెస్ట్ ఏంటిది 1 2 3 4 5 6. కాబట్టి అలర్ట్ లో ఏం రావాలి, 1 2 3 4 5 6 రావాలి. వచ్చింది, కరెక్ట్. నెక్స్ట్ ఏంటి, అలర్ట్ మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ అలర్ట్ నాట్ ఏ నంబర్, అంటే ఒక స్ట్రింగ్ ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఏమైతుందో చూద్దాం. సో నాట్ ఏ నంబర్ అని వచ్చింది, అది నంబర్ కాదు అని వచ్చింది. డివైడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది నాట్ ఏ నంబర్ అని చెప్తుంది. నెక్స్ట్ లెట్ ఏజ్, ఏజ్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసిన కానీ ఏం అసైన్ చేయలేదు, ఏమవుతుందో చూద్దాం. ఓకే క్లిక్, అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ విత్ అలర్ట్. ఓకే, సో ఇది అయిపోయింది కదా, సో ఇది తీసేస్తా. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఎస్ ఆర్ నో అనే ఒక టైప్ ఆఫ్ అలర్ట్ ఉంటుంది కదా, అది చూద్దాం. రైట్, సో చూడండి, ఆర్ యు ది బాస్. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ అడుగుతున్నాం. లెట్ ఈజ్ బాస్ ఈక్వల్ టు కన్ఫర్మ్ ఆర్ యు ది బాస్. ఏమొచ్చింది మనకు, ఓకే వచ్చింది, క్యాన్సిల్ వచ్చింది. ఓకే క్లిక్ చేస్తే ట్రూ అన్నట్టు, క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఫాల్స్ అన్నట్టు. దాన్ని ఈజ్ బాస్ అనే ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేస్తున్నాం, దాన్నే డిస్ప్లే చేస్తున్నాం, అలర్ట్ చేస్తాం. ఓకే, ఓకే క్లిక్ చేద్దాము, నో క్లిక్ చేద్దాం, చూద్దాం ఏమవుతుంది. ఫస్ట్ ఓకే క్లిక్ చేసిన అంటే ట్రూ, సో ట్రూ వచ్చింది. ఓకే, అలర్ట్ చేసాం కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిల్ క్లిక్ చేస్తా, ఫాల్స్ వస్తుంది, ఫాల్స్. ఓకే, ఓకే క్లిక్ చేస్తే ట్రూ అన్నట్టు, క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఫాల్స్ అన్నట్టు. ట్రూ ఇఫ్ ఓకే ఈస్ ప్రెస్డ్. ఓకే, దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి దాన్ని డిస్ప్లే చేసినాం. రైట్, నెక్స్ట్ ఇది చెక్ చేసాం కదా ఆల్రెడీ. ఇది ఫంక్షన్ లో రాసి ఫంక్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేసాం. రైట్, ఇది దిస్ ఈజ్ అబౌట్ స్క్రిప్టింగ్. ఇది ఈ పేజ్ లో ఇంటర్నల్ గా పేజ్ లో రాసాం. దీన్నే script.js అనే ఫైల్ కి మూవ్ చేసి ఇట్లా చేయొచ్చు. మీరు ఇక్కడ ఒక script.js అని డిఫైన్ చేసుకోండి, దాన్ని ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వండి. దాని రిఫరెన్స్ ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ స్క్రిప్ట్ అంతా వేరే ఫైల్, అంటే క్లీన్ సపరేషన్ ఉంటుంది అన్నట్టు.
HTML కోడ్ కి మీ స్క్రిప్ట్ కి క్లీన్ సపరేషన్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అట్లా స్క్రిప్ట్ ఫైల్ సపరేట్ పెట్టుకుంటే. సో దిస్ ఈజ్ అబౌట్ స్క్రిప్టింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఫార్మ్ వ్యాలిడేషన్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ చూసాం, వేరియబుల్స్ చూసాం, డేటా టైప్స్ చూసాం, అలర్ట్ చూసాం, ఫంక్షన్స్ చూసాం, వాటిని ఈవెంట్స్ అని అంటున్నాం. ఎందుకంటే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్, డెలిగేట్స్ అని అనుకున్నాం కదా, డెలిగేట్స్ కాన్సెప్ట్ అన్నట్టు ఇక్కడ ఈవెంట్స్. ఓకే, లూప్ చూసాం, ఇఫ్ ఎల్స్ ఒకటి చూడండి. నెక్స్ట్ ఫార్మ్ వ్యాలిడేషన్. సో ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో వాల్యూస్ ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలి, ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తామనేది చూద్దాం. ఇన్పుట్ కంట్రోల్స్, ఫార్మ్ వ్యాలిడేషన్స్, ఇన్పుట్ కంట్రోల్స్ చూసినాం కదా. ఒక్క నిమిషం. ఓకే, ఇవి ఉన్నాయి కదా అట్రిబ్యూట్స్. సారీ, ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో ఈ అట్రిబ్యూట్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి ఇక్కడ చూడండి, మినిమైజ్ చేసి చూపిస్తా. రైట్, సో ఫస్ట్ వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ ఇక్కడ లేబుల్ తీసుకున్నాను ఫస్ట్ నేమ్ అని. సో లేబుల్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు, లేబుల్ ఫర్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ నేమ్ కి లేబుల్ అని చెప్పి చెప్తున్నాను. దాని టెక్స్ట్ ఫర్ ఫస్ట్ నేమ్. ఓకే, బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేమ్, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, వాల్యూ మహిపాల్ అని ఇచ్చాను. సో ఆ వాల్యూ ఇక్కడ వచ్చింది. సో ఇది వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఆ టెక్స్ట్ కంట్రోల్ కి వాల్యూని సెట్ చేసింది. లాస్ట్ నేమ్ అంటే ఎం అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. సో వాల్యూ సెట్ చేశాను, అది జస్ట్ రీడ్ ఓన్లీ అంటే రీడ్ చేయడానికి అంతే, దీన్ని చేంజ్ చేయలేవు. చూడండి, నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. సో ఇట్స్ ఎ రీడ్ ఓన్లీ ఫీల్డ్. సో డిజేబుల్డ్, అసలు నువ్వు ఇంక ఇంటరాక్ట్ అవ్వలేవు దీంతో. చూడండి, డిజేబుల్ అయిపోయింది కంట్రోల్. సో యూ కెనాట్ క్లిక్ ఆర్ యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ అదర్ యాక్షన్. రీడ్ ఓన్లీకి డిజేబుల్డ్ కి ఇది డిఫరెన్స్. ఇందులో వాల్యూ ఉంది బట్ యూ కెనాట్ చేంజ్ ఇట్, యూ కెన్ రీడ్ ద వాల్యూస్ ఇన్ ద సేమ్ మేనర్. డిజేబుల్డ్ అసలు ఏమీ క్లిక్ చేయలేదు ఇక్కడ. మ్యాక్స్ లెంత్, సో ఇందులో ఎంత వరకు డిఫైన్ చేయొచ్చు ఇక్కడ చూడండి. మ్యాక్స్ లెంత్, లెంత్ ఉంటుంది కదా, ఆ వాల్యూ లెంత్ ఎంత 4. సో 1 2 3 4 అని ఉంది కదా, 4 లెటర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకో నేను 7 6 టైప్ చేస్తున్నా రావట్లేదు. చూడండి 1 2 3 4 5 6 7 అని టైప్ చేస్తా రాదు. మ్యాక్స్ లెంత్ ఇది 4. ఎంటర్ చేసిన వాల్యూ ఉన్న డిజిట్స్ లెంత్ ఎంత, 4 లెంత్ కాబట్టి 1 2 3 4 అని వస్తుంది. 6 6 6 6 4 అంతే, ఇంకా 4 లెటర్సే తీసుకుంటుంది ఆ టెక్స్ట్ బాక్స్ లో, అది మ్యాక్స్ లెంత్. ఓకే, నెక్స్ట్ రేంజ్ వాల్యూస్. సో 1 to 5 ఎల్ఎల్స్ ఎంటర్ చేయనివ్వాలి. సో ఇట్లా, సో 5 కంటే ఎక్కువ రాదు, సో 1 కంటే తక్కువ రాదు. సో ఇది మ్యాక్స్ మిన్. ఓకే, అది ఎట్లా డిఫైన్ చేస్తాం, ఇది మిన్ 1 మ్యాక్స్ 5. సో 100 ఇవ్వచ్చు, మీరు ఇంకా వేరే వాల్యూస్ ఇచ్చుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అన్నాం. ప్లేస్ హోల్డర్ అంటే ఇట్లా శాంపుల్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ బాక్స్ లో ఏమి డిస్ప్లే చేయాలి, ఇది దేని పర్పస్ ఏంటి అని డిఫైన్ చేయడానికి ఇట్లా ఒక ఎంటర్ ఫోన్ నంబర్ అని ఇవ్వండి అని చెప్తున్నాం. 1 2 3 4 5 6 ఇట్లా ఉంటది ఫోన్ నంబర్ శాంపుల్. ఇది ప్లేస్ హోల్డర్. సో మనం టైప్ చేసినప్పుడు అది ఏమి ఉండదు, జస్ట్ అది టెక్స్ట్ కాదు, జస్ట్ ప్లేస్ హోల్డర్. ఆ ప్లేస్ దేని గురించి, ఆ టెక్స్ట్ బాక్స్ దేని గురించి, ఆ కంట్రోల్ దేని గురించి అనేది బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తుంది అన్నట్టు. సో అది రిక్వైర్డ్ ఫీల్డ్ ఉంది అనుకోండి, ఇట్లా యూజర్ నేమ్ కి రిక్వైర్డ్ ఫీల్డ్ అని ఇచ్చాను. రిక్వైర్డ్ ఫీల్డ్ ఇక్కడ లేబుల్ ఒకటి యూజర్ నేమ్ అని ఇచ్చా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఐడి యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని ఇచ్చాను. సో సబ్మిట్ బటన్ ఉంది ఇక్కడ, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ మస్ట్ ఎంటర్ చేయాలి కదా. సో అందుకే చూడండి, సబ్మిట్ రిక్వైర్డ్ ఇచ్చా కాబట్టి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఒక అలర్ట్ డిస్ప్లే చేస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. ఓకే, ఫిల్ చేయకపోతే సబ్మిట్ అవ్వదు, సబ్మిట్ అవుతే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎంత పెంచాలి ఈ వాల్యూని, అప్ క్లిక్ చేసినప్పుడు డౌన్ క్లిక్ చేసినప్పుడు ఎంత పెంచాలి. 3 6 9 3 వాల్యూ ఉంది ఇక్కడ. సో అందుకే 3 3 పెంచుకుంటూ పోతుంది చూడండి. 36 ఉంది, 39 అయింది, 42 45 48 డౌన్ చేసినా అంతే తగ్గుతుంది. సో స్టెప్ అనే వాల్యూ ఇస్తాం ఇక్కడ. ఇక్కడ ఉన్నది స్టెప్ 3 ఇచ్చాం. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ ఇది స్టెప్ ప్రాపర్టీ ఆర్ అట్రిబ్యూట్.
నెక్స్ట్ ఆటో ఫోకస్. ఈ పేజ్ లోడ్ అయినప్పుడు ఫోకస్ అనేది ఇందులో ఉంటుంది. చూద్దాం. నేను బయట క్లిక్ చేస్తున్నా, సమ్ పాయింట్స్ లో ఉంది. ఫోకస్ వచ్చినప్పుడు చూడండి బార్డర్ ఎట్లా వచ్చిందో. ఫోకస్ 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 రైట్. ఇప్పుడు ఫోకస్ పేజ్ లోడ్ అవ్వగానే ఎందులో ఉంటుందో చూద్దాం. చూడండి పేజ్ లోడ్ చేశాను, రీలోడ్ చేశాను. చూడండి ఫోకస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ నేమ్ లో ఉంది, ఎందుకంటే ఆటో ఫోకస్ అది ఇచ్చాను కాబట్టి. రైట్, ఇక్కడ చూడండి ఆటో ఫోకస్ ఇచ్చాను కాబట్టి ఈ పేజ్ లోడ్ అయినప్పుడు ఫోకస్ ఇక్కడ పెడుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా హైట్ విడ్త్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. అదే ఆల్రెడీ మనం చూసాం కదా స్టైల్లో. సో ఆ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, దాన్ని బటన్ తో పెట్టొచ్చు. ఇక్కడ బటన్ కి ఇచ్చాను హైట్ విడ్త్. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ ఉంది. ఫైల్ అప్లోడ్ ఇట్లా వాడతాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అంటే ఇట్లా చూస్ ఫైల్స్ అని వస్తుంది, నో ఫైల్ చూస్ అని వస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ యాక్సెస్ చేయాలనుకోండి, ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఉంది మనకి. ఓకే, అప్పుడు మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇది క్లిక్ చేస్తున్నా, చూస్ అనగానే ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది. ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫైల్ సెలెక్ట్ చేసిన, ఏ ఫైల్ సెలెక్ట్ చేసినా 1.png అనేది సెలెక్ట్ చేసిన. మల్టిపుల్ ఫైల్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? సింపుల్ గా షిఫ్ట్ కానీ కంట్రోల్ కానీ ఇలా మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను సెలెక్ట్ చేసిన ఫ్యాట్ ఇష్యూ 2, 3 కాన్స్. సో ఓపెన్ అంటున్నా, అప్పుడు అప్లోడ్ అవుతుంది అన్నట్టు. ఇది జనరల్ గా అప్లోడ్ ఫంక్షనాలిటీ రాయలేదు, రాసుకోవాలి. ఓకే, 4 ఫైల్స్ వచ్చింది. నేను సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ నేమ్ వస్తుంది 3.png. మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఎన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసినాం అనేది వస్తుంది, 2 ఫైల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ అప్లోడ్ కంట్రోల్. సో ఇక్కడ చూడండి టైప్ ఫైల్ అని ఇచ్చాం కాబట్టి ఇట్లా వస్తుంది, చూస్ ఫైల్స్ అని అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ ఓన్లీ ఇమేజెస్ అని చెప్పాను, ఇమేజ్ స్లాష్ స్టార్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ యాక్సెప్ట్ చేస్తుంది. డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్, అట్లా ఏది అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కంట్రోల్ తీసేస్తే ఏదైనా తీసుకుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇమేజెస్ యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఇమేజెస్ డిస్ప్లే అయినాయి, ఎందుకంటే ఓన్లీ ఇమేజ్ ఉంది కాబట్టి. లైక్ 3 ఫైల్స్. మళ్ళీ ఇమేజ్ పెడితే ఓన్లీ ఇమేజెస్ వస్తాయి. చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నాకు ఫైల్ చూపించింది చూడండి, మిగతా అన్ని ఫైల్స్ చూపిస్తున్నాయి నాకు. రైట్, ఎందుకు? ఇంతకుముందు ఆల్ టైప్స్ ఉంది, మనం యాక్సెప్ట్ ఓన్లీ ఇమేజెస్ అంటున్నాం. ఇప్పుడు ఓన్లీ ఇమేజెస్ డిస్ప్లే చేస్తుంది. చూడండి ఓన్లీ ఇమేజెస్ ఆర్ ఫోల్డర్స్ లో ఉన్న ఇమేజెస్ అంటే ఈ ఫోల్డర్ లో ఏమైనా ఇమేజెస్ ఉంటేనే డిస్ప్లే చేస్తుంది, ఈ ఫోల్డర్ లో ఇమేజెస్ ఉంటేనే డిస్ప్లే చేస్తుంది. అట్లా ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ డిస్ప్లే చేస్తుంది. రైట్, ఎందుకంటే ఆ కంట్రోల్ పెట్టాను కాబట్టి ఇక్కడ చూడండి ఓన్లీ ఇమేజెస్. ఇంతకుముందు ఇక్కడ ఫైల్స్ ఉండే బట్ అది డిస్ప్లే చేయట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ HTML ఇన్పుట్ అట్రిబ్యూట్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసాం. వాల్యూకి చూసాం, రీడ్ ఓన్లీ, డిజేబుల్డ్, మిన్ మ్యాక్స్, మ్యాక్స్ లెంత్. మిన్ మ్యాక్స్ కి మ్యాక్స్ లెంత్ డిఫరెన్స్ చూసుకోండి. లైక్ ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, రిక్వైర్డ్ అట్రిబ్యూట్, స్టెప్, ఆటో ఫోకస్, ఫైల్ అప్లోడ్, మల్టిపుల్ అట్రిబ్యూట్ ఆర్ యాక్సెప్ట్ అట్రిబ్యూట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫామ్ వ్యాలిడేషన్. ఓకే, నెక్స్ట్ ఫామ్ ఎగ్జాంపుల్ అయిపోయింది, ఫామ్ వ్యాలిడేషన్. రైట్, ఫామ్ వ్యాలిడేషన్ ఓపెన్ విత్ గూగుల్ ఫామ్. సో ఇది ఒక ఫామ్ ఉంది నాకు ఇప్పుడు. ఓకే, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి వ్యాలిడేషన్ చేయాలి నేను. ఓకే, నేమ్, ఈమెయిల్, జిప్ కోడ్, కంట్రీ ఉంది. ఏది ఎంటర్ చేయలేదు నేను. సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అంటుంది. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అంటుంది. ఓకే, నేమ్ ఎంటర్ చేసిన 256. సరే, డిస్క్రిప్టివ్ నేమ్ ఎంటర్ చేయండి, మహిపాల్ సంథింగ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసిన, ఇంకా 3 వాల్యూస్ ఎంటర్ చేయలేదు ఆర్ సెలెక్ట్ చేయలేదు. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్. సరే, ఈమెయిల్ టెస్ట్. ప్లీజ్ ఎంటర్ a zip. ప్లీజ్ ప్రొవైడ్ a zip in the format. ఎన్ని డిజిట్స్? 5 డిజిట్స్. ఓకే, అదే మిస్ అవుతుంటాను. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కంట్రీ. చూడండి అన్ని ఎంటర్ అయిపోయినాయి. సబ్మిట్ అయినప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి, URL లో సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. వ్యాలిడేషన్స్ కంప్లీటెడ్, సబ్మిటింగ్ ఫామ్. ఓకే, చూడండి నేను ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ కాబట్టి సబ్మిట్ చేసినప్పుడు నేమ్ ఏమొచ్చింది, నేను ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశానో అది ఇక్కడ వచ్చింది. ఈమెయిల్ టెస్ట్ అది ఇచ్చాను కదా, అది ఇక్కడ సింబల్స్ ఉంటే ఇట్లా %40 అని వస్తుంది. అండ్ జిప్ అండ్ కంట్రీ 1, ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ నేమ్ డిస్ప్లే అయ్యేది USA అన్నట్టు. UK అయితే 2,
ఇండియా అయితే 3 అట్లా ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ. ఓకే, సో ఇది. సో దీని కోడ్ ఏముందో చూద్దాం. కోడ్ వాలిడేషన్స్ కోడ్. సో చూడండి. సో ఫస్ట్ ఒక ఫామ్ డిజైన్ చేసిన, ఫామ్ నేమ్ మై ఫామ్, ఆన్ సబ్మిట్ వాలిడేట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నా, రిటర్న్ వాలిడేట్. ఓకే, సో ఒక టేబుల్ తీసుకున్నా, టేబుల్ సెల్ స్పేసింగ్ 2, సెల్ ప్యాడింగ్ 2, బార్డర్ 1, టిఆర్ నేమ్, ఒక కంట్రోల్ వచ్చింది. ఒక నిమిషం మినిమైజ్ చేస్తా. చూడండి, టేబుల్ గురించి మాట్లాడినాం కదా, టేబుల్ టిఆర్ నేమ్ వచ్చింది, కంట్రోల్ నేమ్ కంట్రోల్. నెక్స్ట్ ఈమెయిల్ కంట్రోల్, జిప్ కోడ్ కంట్రోల్. ఓకే, కంట్రీ డ్రాప్ డౌన్, సెలెక్ట్ నేమ్ కంట్రీ. సో నేను యూఎస్ సెలెక్ట్ చేసుకున్నా, కానీ బ్రౌజర్ లో ఏం డిస్ప్లే అవుతుంది, కంట్రీ ఈక్వల్ టు 1 అని వచ్చింది. కంట్రీ ఈక్వల్ టు 1, నేమ్ అనేది కంట్రీ, ఇక్కడ ఈ సెలెక్ట్ నేమ్ అదే వాల్యూ వెళ్తుంది అన్నట్టు, నేమ్ అనేది వెళ్తుంది. 1 ఎట్లా వచ్చింది, నేను యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ఏ వాల్యూ ఎంత 1, యూకే సెలెక్ట్ చేసుకుంటే 2 వెళ్తుంది, ఇండియా సెలెక్ట్ చేసుకుంటే 3 వెళ్తుంది. అది వాల్యూ ప్రాపర్టీ. ఓకే, ఏం సెలెక్ట్ చేసుకోకపోతే -1 ఇక్కడ ఇచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఒక టైప్ బటన్, ఇన్పుట్ టైప్ సబ్మిట్ బటన్ కాబట్టి సబ్మిట్ చేయగానే ఇక్కడ ఇట్లా వస్తుంది, వేరే బటన్ అయితే ఇట్లా రాదు. ఓకే, అదే డిఫరెన్స్ అదర్ బటన్స్ కి సబ్మిట్ బటన్ కి. సబ్మిట్ చేస్తుంది ఫామ్ ని. ఆన్ సబ్మిట్ చూడండి, ఇది ఒక అట్రిబ్యూట్. ఆన్ సబ్మిట్ ఏం చేయమంటున్నా, వ్యాలిడేట్ చేయమంటున్నా ఫామ్ ని. ఇదే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది వ్యాలిడేట్ కాబట్టి, రిటర్న్ వ్యాలిడేట్ అన్నా. సో వ్యాలిడేట్ లో ఏముందో చూద్దాం. ఇది స్క్రిప్ట్ రాసాము. వ్యాలిడేట్ లో ఏం చేస్తున్నా, డాక్యుమెంట్ డాట్ మై ఫామ్. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడచ్చు, లేదంటే ఇట్లా ఫామ్ నేమ్ ఉంది కాబట్టి ఆ ఫామ్ నేమ్ ని గిట్ట వాడుకోవచ్చు. ఐడి ఉంటే ఐడితో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఫామ్ కి నేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ అని వాడచ్చు, లేదంటే ఐడి ఇచ్చి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఆ ఐడితో సర్చ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫామ్ తో ఉన్న ఫెసిలిటీ ఇది అన్నట్టు. ఫామ్ నేమ్ ఇవ్వచ్చు, అందులో నేమ్ అనే కంట్రోల్ చెక్ చేయి. సో ఇక్కడ టెక్స్ట్ నేమ్ అనేది ఉంది కదా, నేమ్ ఈమెయిల్, నేమ్ జిప్. ఈ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏంటి, జిప్ అట్లా. సో ఈ ఫామ్ లో ఈమెయిల్ అనే కంట్రోల్ వాల్యూ ఏంటి, మై ఫామ్ లో ఈమెయిల్ లో వాల్యూ. సో ఎంటీ ఉంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ అని ఎంటర్ చేయి. డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఫోకస్ చేయి ఆ కంట్రోల్ ని. రిటర్న్ ఫాల్స్, సో సబ్మిట్ అవ్వదు అన్నట్టు. ఈ వాల్యూ లేకపోతే ఇవన్నీ పర్ఫామ్ చేస్తుంది. అట్లే ప్రతిదానికి అంతే. సో జిప్ ఉంది, జిప్ వాల్యూ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా, జిప్ వాల్యూ ఎంటీ ఉన్నా సరే, ఆర్ అది నంబర్ కాకున్నా సరే, నేను 1 2 3 కాకుండా సమ్ ఏబిసి ఇచ్చాను అనుకోండి, అది నంబర్ కాదు. సో ఆ కండిషన్ గిట్ట, ఎందుకంటే జిప్ అంటే 1 2 3 4 5 అట్లా ఉండాలి కాబట్టి, ఈజ్ నాట్ ఏ నంబరా కాదా అని చెక్ చేస్తాను. నాట్ ఏ నంబర్ అయితే ఈ వాలిడేషన్ డిస్ప్లే చేయి అంటున్నాం. ఆర్ లెంత్ 5 లేకున్నా సరే, లెంత్ 5 ఈక్వల్ కాకుండా ఈ అలర్ట్ డిస్ప్లే చేయని చెప్తున్నాను. చూద్దాం ఒకసారి. జిప్ ఉంది. ఓకే, నేను GH ఇట్లా ఇచ్చాను. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ అలర్ట్ వస్తుంది, దాని తర్వాత ఈ అలర్ట్ వస్తుంది, తర్వాత ఈ అలర్ట్ వస్తుంది కదా. సో చూడండి, అదే స్టెప్ వైజ్ రాశాను కాబట్టి అట్లా వస్తుంది. ఓకే, నేను ఈ 2 ఎంటర్ చేసిన. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈమెయిల్ గిట్ట ఫార్మాట్ ఉండాలి కదా, ఎంటర్ చేస్తున్నా జస్ట్. ఇప్పుడు చూడండి, ఇది సక్సెస్, ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే లెంత్ లేదు, నంబర్స్ లేవు. చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ అ జిప్ ఇన్ ద ఫార్మాట్. ఎందుకంటే ఇక్కడ 3 వాలిడేషన్స్ రాసాం మనం. జిప్ వాల్యూ ఎంటీ ఉన్నా, ఆర్ నాట్ ఏ నంబర్ అయినా, ఆర్ లెంత్ 5 కాకపోతే, 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ అలర్ట్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ 5 లెంత్ ఇచ్చి చూస్తా. చూడండి, HGGJGG మహిపాల్ అని ఇస్తుంది. మహిప్ అని ఇచ్చాను, 5 లెంతే కానీ నాట్ ఏ నంబర్, అందుకే అదే అలర్ట్ వచ్చింది. చూడండి, ఇది నాట్ ఏ నంబర్ యాజ్ వెల్ యాజ్ లెంత్ 5 ఉన్నా ఈ వాలిడేషన్ ఫెయిల్ అయింది. ఆర్ కండిషన్ ఉంది కాబట్టి ఈ వాలిడేషన్ ఫెయిల్ అయింది, అందుకే వచ్చింది. ఇప్పుడు వ్యాలిడ్ నంబర్ ఇస్తా కానీ లెంత్ ఎక్కువ ఇస్తా. రైట్, ప్లీజ్ ప్రొవైడ్ జిప్ ఇన్ ద ఫార్మాట్, అంతే, 5 లెటర్స్. సో ఇప్పుడు సబ్మిట్ అవ్వాలి. సో ఈ 3 ఎంటర్ చేసినాం కాబట్టి కంట్రీ అడుగుతుంది. ఇప్పుడు కంట్రీ వేరే సెలెక్ట్ చేస్తా, ఇండియా.
3 వెళ్ళాలి కంట్రీ. ఇక్కడ కంట్రీ ఈక్వల్ ఇంతకుముందు 1 వెళ్ళింది, రైట్? ఇప్పుడు 3 వెళ్తుంది. వ్యాలిడేషన్ కంప్లీటెడ్, సబ్మిటింగ్ ఫామ్. ఓకే చూడండి. సో జిప్ ఏమి ఇచ్చాను, 12254 ఈమెయిల్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వ్యాలిడేషన్స్. సో ఎట్లా రాసాం వ్యాలిడేషన్స్? ఆన్ సబ్మిట్ లో ఈ మెథడ్ కాల్ చేస్తున్నాము. ఆ మెథడ్ ఏం చేస్తుంది, డాక్యుమెంట్ డాట్ మై ఫామ్, ఫామ్ నేమ్ డాట్ కంట్రోల్ నేమ్ డాట్ వాల్యూ ఎంటీ అయితే ఇది. ఓకే, ఫోకస్, సార్ ఫోకస్ చూద్దాం, ఫోకస్ అవుతుందా లేదా. సో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, సెకండ్ ఈమెయిల్ అడుగుతుంది కదా, ఈమెయిల్లో ఫోకస్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి ఫోకస్ అయిందా లేదా, దానికి ఫోకస్ ఈవెంట్, ఫోకస్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ కి ఏం వ్యాలిడేషన్ చేయలేదు, ఓన్లీ ఎంటీఆ కదా చెక్ చేసినాం. ఓకే, నేను వ్యాలిడేట్ ఈమెయిల్ చేద్దాం అనుకో. ఎట్లా? సో ఈమెయిల్ అన్నాక అట్లీస్ట్ @ ఉండాలి. ఓకే, ఈమెయిల్లో ఇండెక్స్, ఆ ఇండెక్స్ లో @ ఉండాలి, డాట్ ఉండాలి. అంటే mahipal@gmail.com అంటాం కదా, ఒక డాట్ ఉండాలి, అట్లీస్ట్ ఒక @ సింబల్ ఉండాలి, ఉంటేనే ఈమెయిల్ అందాం అనుకుందాం. సో ఆ వ్యాలిడేషన్ చెక్ చేయాలి, వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఒక మెథడ్ రాస్తాను. ఓకే, ఇది ఎప్పుడు కాల్ చేయాలి నేను, ఈమెయిల్లో వాల్యూ ఉన్నప్పుడు. ఈమెయిల్లో వాల్యూ లేకపోతే ఈ అలర్ట్ వస్తుంది, ఎల్స్ ఈ మెథడ్ ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షనాలిటీని నేను చెక్ చేయాలి. ఓకే, రిటర్న్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెడతాయి, అంటే అది మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళడానికి స్టేటస్ ఏంటి అని. చూడండి వ్యాలిడేషన్ లో ఏం చేసా, ఈమెయిల్ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తున్నాను, లేకపోతే ఈ అలర్ట్ వస్తుంది. ఎల్స్ ఉంది అనుకోండి, ఈమెయిల్ ఎంటర్ చేశాను అనుకోండి, అది వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఇందులో ఏమవుతుంది, అట్లీస్ట్ @ ఉందా లేదా, అట్లీస్ట్ ఒక డాట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఈమెయిల్ ఐడిలో దాన్ని అట్లా చెక్ చేయడానికి ఏం రాస్తాం, ఇండెక్స్ ఆఫ్, స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ లో ఇండెక్స్ ఆఫ్ @ ఓకే, ఈ @ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ కంటే ఒక క్యారెక్టర్ తర్వాత, అంటే పొజిషన్ కదా ఇండెక్స్ అంటే. సో @ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ తర్వాత @ రావాలి అంటున్నాం. నెక్స్ట్ డాట్ పొజిషన్, డాట్ పొజిషన్ అంటే ఈ డాట్ పొజిషన్ మైనస్ ఈ @ పొజిషన్ ఉంది కదా, @ పొజిషన్ తర్వాత డాట్ పొజిషన్ మైనస్ @ పొజిషన్ చూస్తే అట్లీస్ట్ 2 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు @gmail.com అంటాం కదా, ఒక శాంపుల్ ఉంది, అన్వి అని, ఓకే అనిత, రైట్, అనిత @gmail.com అని ఉంది. సో దీని పొజిషన్ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ తర్వాత ఉండాలి, @ అయినా కరెక్టే, ఫర్ సమ్ నేమ్ తర్వాత @ రావాలి. @ కి గ్యాప్ ఈ డాట్ కి మధ్యలో సమ్ క్యారెక్టర్స్ ఉండాలి, అట్లీస్ట్ 2 <2 అన్నా ఉండాలి. ఈ ఈ ఈ క్యాలిక్యులేషన్ డాట్ పొజిషన్ మైనస్ @ పొజిషన్ అనేది <2 ఉండాలి, ఈ వ్యాలిడేషన్ అన్నట్టు ఇట్లా. సో ఇది ఒక వ్యాలిడేషన్, చూద్దాం ఎట్లా పర్ఫామ్ అవుతుంది. సో రీలోడ్ చేస్తున్నా, ఫామ్ రీలోడ్ అయింది, వాల్యూ ఎంటర్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను టీటీటీటీటీ అని ఎంటర్ చేశాను, ఇది ప్రాపర్ ఫార్మాట్ లో ఇస్తా, దీన్ని సెలెక్ట్ చేస్తా. ఓకే, చూడండి ఈమెయిల్ ఫార్మాట్ ఇది కాదు, అందుకే నేను వ్యాలిడేట్ చేస్తాను. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అని అన్నాను. ఎందుకు, @ అట్లీస్ట్ @ ఉండాలి. సో టీటీ @ ఇచ్చాను. ఓకే, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఫార్మాట్ ఉంది, ఎందుకు మళ్ళీ డాట్ ఉండాలి. సో ఇప్పుడు వ్యాలిడ్, సో సబ్మిట్ అయింది, రైట్. అది సో దీన్ని డీబగ్ చేసి కూడా చూసుకోవచ్చు మనం, ఎట్లా కాల్ అవుతుంది ఏంటి అని. ఓకే, ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా, ఇన్స్పెక్ట్ లో సోర్స్కి వెళ్ళాలి, సోర్స్కి వెళ్ళి మన ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, మన ఫైల్ నేమ్ ఫామ్ వ్యాలిడేషన్స్. ఇక్కడ కంట్రోల్ పి, ఇక్కడ చూడండి కంట్రోల్ పి అంటే ఓపెన్ ఫైల్, సోర్స్ లో కంట్రోల్ పి కొడితే ఇట్లా ఫైల్స్ వస్తాయి. మన ఫామ్ సెలెక్ట్ చేసుకోండి, మన ఫంక్షన్ ఏంది వ్యాలిడేట్, ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నా. ఓకే రైట్, ఒక వాల్యూ ఎంటర్ చేస్తా ఇక్కడ, దీంట్లో దీంట్లో ఒకటి ఎంటర్ చేస్తున్నా, చూద్దాం ఎట్లా వ్యాలిడేట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. సబ్మిట్ క్లిక్ చేస్తున్నా, చూడండి ఇది కాల్ అయింది, వ్యాలిడేట్ ఫంక్షన్ కాల్ అయింది. డాక్యుమెంట్ లో ఇన్ని కంట్రోల్స్ ఉన్నాయి. మై ఫామ్ లో చూడండి ఇన్పుట్ సెలెక్ట్ ఇన్పుట్, ఇవన్నీ ఇదంతా ఒక మోడల్ అన్నట్టు, డామ్ ట్రీ అన్నట్టు ఇది.
మనకి ఇట్లా సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఇది ఒక డామ్ ట్రీ లాగా. ఓకే, సో ఫామ్ లో ఇన్పుట్, ఫస్ట్ ఇన్పుట్, దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని. ఓకే, ఒక నిమిషం, జస్ట్ ఆ కంట్రోల్స్ అన్ని చూపిద్దామని అంతే. సో ఫస్ట్ దాంట్లో నేమ్ ఇది, వాల్యూ వాల్యూ వాల్యూ, సరే. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్. సరే అయితే ఓకే, సో నేమ్ అనే కంట్రోల్ ఉంది, ఇది ఆ నేమ్ కంట్రోల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని ఆర్ అట్రిబ్యూట్స్. ఓకే, దాని ట్యాగ్ నేమ్ ఏంటి, టైప్ ఏంటి అన్ని వస్తున్నాయి. దాంట్లో వాల్యూ, ఇది చూపించడానికి ట్రై చేశాను, వాల్యూ అనేది ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ ఇది. సో ఇట్లా చూసుకోవచ్చు, వాల్యూ ఏముంది, టెస్ట్ ఎస్టీ. సో నేను అక్కడ ఎంటర్ చేసింది ఇక్కడ వచ్చింది అంతే, జస్ట్ అది చూపిద్దామని ట్రై చేస్తాను. మై ఫామ్ లో ఇవన్నీ కంట్రోల్స్, అందులో నేమ్ అనే కంట్రోల్ కి ఇవన్నీ ప్రాపర్టీస్, అందులో వాల్యూ ఉంది. సో ఇది ఎంటీ కాదు, ఈక్వల్ టు ఎంటీ అయితేనే లోపలికి వెళ్ళి మనం, ఇది ఎంటీ కాదు. సో నెక్స్ట్ ఈమెయిల్ డాట్ వాల్యూ, నేను ఎంటర్ చేసింది ఇది ఎంటీ కాదు కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్ లో ఏమవుతుందో చూద్దాం. ఎల్స్కి వెళ్ళింది, వ్యాలిడేట్ ఈమెయిల్ అనేది ఇంకొక మెథడ్, సో ఆ మెథడ్కి వెళ్తుంది. చూడండి ఇప్పుడు ఈమెయిల్ ఐడి వచ్చింది, ఈమెయిల్ ఐడి వాల్యూ నేను ఏదైతే ఉందో అది ఈమెయిల్లోకి తీసుకున్నా. ఈమెయిల్లో ఇండెక్స్ ఆఫ్ @ అంటున్నా, ఇండెక్స్ పొజిషన్ -1, ఎందుకంటే @ లేదు కాబట్టి -1 వచ్చింది. వచ్చి ఉంటే ఏ ఇండెక్స్ లో ఉంటే ఆ ఇండెక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డాట్ పొజిషన్ ఏమైనా ఉందా చూస్తుంది, లేదు. ఎట్ పొజిషన్ లేదు, ఈ క్యాలిక్యులేషన్ -1 <2 కాదు, అందుకే ఈ అలర్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక @ పెట్టి చూస్తాం. నాకు కాల్ ఉంది, ఫాస్ట్ క్లోజ్ చేద్దాం ఇది. చూడండి, సారీ బ్రేక్ పాయింట్ పెట్టలేదు కదా ఇక్కడ. చూడండి ఈమెయిల్లో నేను ఎంటర్ చేసిన వాల్యూ వచ్చింది DFS @. ఇప్పుడు @ పొజిషన్ చూద్దాము. ఎట్ పొజిషన్ అన్నాం కదా, ఎట్ పొజిషన్ 3, D అంటే 0, F అంటే 1, S అంటే 2, @ అంటే 3, 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో 3 <1, అట్లీస్ట్ 1 డిజిట్ తర్వాత @ ఉంది, సో ట్రూ. కానీ డాట్ పొజిషన్ లేదు, అందుకే అలర్ట్ వస్తుంది. కండిషన్ కరెక్ట్ కాబట్టి ఫోకస్ అందులోకి వెళ్ళిపోతుంది. రైట్, ఫోకస్ అందులోకి వచ్చింది. సో ఇప్పుడు ఇది గిటిస్తాం .v. సో ఇది వ్యాలిడ్, @ పొజిషన్ చెక్ చేస్తున్నాం, డాట్ పొజిషన్ చెక్ చేస్తున్నాం, వ్యాలిడ్ కాబట్టి ఎర్రర్ రాదు. చూడండి, సో 3 ఉంది, డాట్ పొజిషన్ ఇప్పుడు 8 ఉంది. సో 3 <1 ట్రూ, డాట్ పొజిషన్ 8 మైనస్ ఎట్ పొజిషన్ 3, 8 - 3 5, 5 <2 ట్రూ. సో రిటర్నింగ్ ట్రూ. ఇది ఫెయిల్ అయినా ఇది ఫెయిల్ అయినా, ఇది ట్రూ అయినా ఇది ట్రూ అయినా ఇందులోకి వస్తుంది. ఓకే, సో <1. సో కండిషన్ is true, so submitted values. Okay, this is about form validations and DOM. Okay, that's all, we covered everything. So we covered, first we saw HTML form, basic form. For each form we for one form we saw all these attributes, then next JavaScript, then validations, DOM. Okay, this is about JavaScript and validations using forms. Okay, any doubts? ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నేర్చుకోవచ్చు HTML. ఎనీ డౌట్స్?
నో డౌట్స్. కిరణ్ నో డౌట్, పవన్ నో డౌట్, నాగ పావని అందే. పేజ్ రెస్పాన్సివ్ బిహేవియర్ అని అన్నారు, ఏంటి మరి అర్థం కాలేదు. 9:43కి. సరే అయితే డౌట్ ఉంటే పింగ్ చేయండి.